మాల్వి ఇంటికి వెళ్ళిపోయి తను నా మ్యాన్, హీ ఈజ్ మై మ్యాన్, డోంట్ టచ్ హిమ్ అంటూ send him right now. How are you taking him? How are you touching him? లావణ్య చాలా హడావిడి చేసింది కదా. ఇప్పుడు ఆ కేసు ఏమన్నా అయ్యే ఛాన్స్ ఉంటుందా? నీకు ఇష్టమైనప్పుడల్లా వెళ్తే ఒక కేసు బుక్ చేయరు. तेरे को कोई नहीं मिला, मेरा आदमी को लेने के लिए चिनाल कोई नहीं मिला. Bitch, you sleep for money. రాజ్ తరుణ్ యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఒక రకంగా అతను బెయిల్ మీదే ముంబైలో ఉన్నట్టు. అయితే అతని బెయిల్ ఇక క్యాన్సిల్ చేసే అవకాశం ఉంటుందా, అరెస్ట్ చేసే అవకాశం ఉందా? 11 years అని అంటే ఏదైనా పొజిషన్ ఎస్టాబ్లిష్ అవుతుందా? और एक आदमी नहीं मिला तेरे को. 11 years relationship. పొజిషన్ ఎస్టాబ్లిష్, మనిషి మీద పొజిషన్ ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి లేదు. అతని లైఫ్ అతని ఇష్టానుసారంగా బ్రతుకుతాడు. कोई नहीं जाना है. Tell her to send him, please tell her to send him. 11 years marriage. 11 years marriage. రాజ్ తరుణ్ కి మీరిచ్చే మెసేజ్? 50 ఏళ్ళ మీకు తోటి 25-30 ఏళ్ళ అబ్బాయికి రిలేషన్ ఉందంటే మనం నమ్మం. आज आ गया हीरोइन. किधर से आ गया हीरोइन? మై మ్యాన్ అని అంటే నువ్వు పెట్టుకో పెద్ద ఫోటో ఇంట్లో. Send my man. అందరికీ నమస్కారం, నేను స్వరూప పొట్లపల్లి. లావణ్య రాజ్ తరుణ్ కేసు 2 తెలుగు రాష్ట్రాల్లో 3 నెలలుగా హల్చల్ అవుతుంది. లావణ్య రాజ్ తరుణ్ మధ్యలోకి మాల్వి మల్హోత్రా వచ్చింది. ఇప్పుడు ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ ముంబై చేరింది. రాజ్ తరుణ్ మాల్వి మల్హోత్రా ఇంట్లో ఉన్నాడని తెలుసుకుని లావణ్య ముంబై వెళ్లి అక్కడ రచ్చ చేసింది. ఏకంగా పోలీస్ స్టేషన్ కి కూడా తీసుకువెళ్లింది. పోలీసులు ఇది మీ పర్సనల్ వ్యవహారం, మీరే చూసుకోండి అంటూ కూడా చెప్పినట్టుగా తెలుస్తోంది. అలాగే లావణ్య ఫైల్ చేసిన కేసు విషయంలో కూడా రాజ్ తరుణ్ ని నిందితుడిగా చేరుస్తూ పోలీసులు ఛార్జ్ షీట్ కూడా వేశారు. వాళ్ళిద్దరూ సహజీవనం చేశారు, 10 ఏళ్ల పాటు ఒకే ఇంట్లో ఉన్నారు అనేది కూడా పోలీసులు ఛార్జ్ షీట్ లో పేర్కొన్నట్టుగా తెలుస్తోంది. ఇంతకీ ఈ కేసు ఇంకా ఎలా వెళ్లబోతోంది, సహజీవనానికి ఎలాంటి రూల్స్ ఉంటాయి, కోర్టు ఏం చెప్పే అవకాశం ఉంది, ఇక మీదటైనా రాజ్ తరుణ్ లావణ్య కలిసే అవకాశం ఉందా, సహజీవనానికి కోర్టు చెప్పే నియమాలేంటి, ఆమెకు దక్కబోయే న్యాయం ఏంటి, రాజ్ తరుణ్ లైఫ్ ఎలా పోతోంది, ఇలా అనేక అంశాల మీద మనతో డిస్కస్ చేయడానికి లాయర్ డాక్టర్ లక్ష్మీ కట్టా గారు మన స్టూడియోలో రెడీగా ఉన్నారు. ఆవిడతో మాట్లాడి అనేక విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. చూసారు కదా లావణ్య ఎపిసోడ్ ని, ముంబైలో ఏం జరిగింది అనేది. ఇప్పుడు సహజీవనం అనే దాన్ని నిజమే అని పోలీసులు తేల్చారు, ఛార్జ్ షీట్ వేశారు. నెక్స్ట్ ఏం జరగచ్చు అంటారు లక్ష్మి గారు? ఏముంది, సహజీవనం అని రాజ్ తరుణే ఒప్పుకున్నాడు. అంటే ఎన్ని రోజులు ఉన్నారు, 10 రోజులు ఉన్నారా, 10 సంవత్సరాలు ఉన్నారా అనేది కాదు. నేను సహజీవనంలో ఆమెతో ఉన్నాను అనేసి అతను ఒప్పుకున్నాడు. పెళ్లి కూడా చేసుకుందాం అని మేబీ ఉండొచ్చు. సరే, మిగిలిన జరిగిన సర్కమ్స్టాన్సెస్ ని బట్టి వాళ్ళిద్దరికి డిఫరెన్సెస్ వచ్చినాయి. ఏముంటది, ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు. నిందితుడిని కొత్తగా చేసింది ఏమి లేదు. FIR లోనే అతను నిందితుడు అన్నారు, యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకున్నాడు, ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు. కోర్టులో వాళ్ళ అదృష్టాన్ని బట్టి 1 సంవత్సరమా, 2 సంవత్సరాల, 10 సంవత్సరాలు అనేది నడుస్తుంది. సో అక్కడతో అది ఎండ్ అయిపోయింది. ఎవరు రాజ్ తరుణ్ తప్పు చేస్తే కనుక 420లో లేకపోతే పెళ్లి చేసుకుంటానని 493 అప్పుడు సెక్షన్ ఏదైతే ఉన్నదో దాని ప్రకారంగా అతనికి శిక్ష పడడానికి ఛాన్సెస్ ఉన్నది. సహజీవనంలో ఉండే టర్మ్స్ అండ్ కండిషన్స్ కంటే కూడా వీళ్ళు ఎక్కువ, అంటే నా డబ్బులు తీసుకున్నాడు, లేకపోతే నన్ను కొట్టాడు, నన్ను ఏంటంటే నా మోడెస్టీని డామేజ్ చేశాడు, సో నా లైవ్లీహుడ్ని స్పాయిల్ చేశాడు, ఇవన్నీ ఏదో ఉంటాయి. కాబట్టి ఓన్లీ సహజీవనం చేసాము, తన తిండి తను, నా తిండి నేను, లేదా ఇద్దరం షేర్ చేసుకోవడం అనేది కాదు కదా. డిఫరెన్సెస్ వచ్చినప్పుడే కేసు అవుతుంది. అలా అంత మంచుకున్నప్పుడు ఎవరో సహజీవనం చేస్తున్నారు అనేది కూడా ఏ మీడియా కూడా ఎవరితో రాజ్ తరుణ్ లావణ్య డ్రగ్ కేసులో ఇదైనప్పుడు కూడా ఒక హీరోతో పరిచయం ఉందన్నారు, కానీ ఏ హీరో అనేది కూడా చెప్పలేదు. సో దట్ ఇప్పుడు బయటకు వచ్చింది కాబట్టి చెప్తున్నారు. సో అందులోనే వాళ్ళకి స్పెషల్ ట్రీట్మెంట్ ఏమి ఉండదు, స్పెషల్గా ముందుకు తీసుకెళ్ళటం ఉండదు. అది అప్పుడు తెలుస్తుంది, అప్పుడు మళ్ళీ మీడియాలో వస్తుంది ఏం జరిగింది, ఏం పనిష్మెంట్ పడింది అని చెప్పేసి. లక్ష్మి గారు, రాజ్ తరుణ్ యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఒక రకంగా అతను బెయిల్ మీదే ముంబైలో ఉన్నట్టు. అయితే అతని బెయిల్ ఇక క్యాన్సిల్ చేసే అవకాశం ఉంటుందా, అరెస్ట్ చేసే అవకాశం ఉందా?
ఎందుకు ఒకసారి బెయిల్ తెచ్చుకున్న తర్వాత ఆ షూరిటీస్ పెట్టిన వాళ్ళు ఎవరైనా కూడా ప్రాబ్లం చేసి మేము షూరిటీస్ పెట్టలేదు అంటే కనుక బెయిల్ క్యాన్సిల్ అవుతుంది. అది తీసేసుకుంటే బ్యాక్ తీసుకుంటే అప్పుడు కొత్త షూరిటీని మేము సబ్మిట్ చేస్తాం అడ్వకేట్స్. ఇంకా రెండు ఏంటంటే రాజధాని కోర్టు పిలిచినప్పుడు రాకుండా అబ్స్కాండెడ్ అయిపోయి తన మీద ఏమైనా వారెంట్ వస్తే బెయిల్ క్యాన్సిల్ అవుతుంది. అంతే తప్పిస్తే రాజధాని వేరే అమ్మాయితో ఉన్నాడు, రాజధాని బాంబే వెళ్ళాడు, రాజధాని అతనికి ఏమి కండిషన్స్ కూడా ఏమీ లేవు, ఉన్న రిలాక్సేషన్ చేస్తారు ప్రొఫెషనల్ గా. ఇప్పుడు ఏదన్నా ఇప్పుడు పాస్పోర్ట్ ఇంపౌండ్ చేయమంటారు అనుకోండి, సో నేను వెళ్ళి రావాలి నాకు షూట్ ఉంది అంటే 1 month 2 months టైం ఇస్తారు, మళ్ళీ తీసుకొచ్చి పాస్పోర్ట్ ఇంపౌండ్ చేయమంటారు. అది కూడా లోకల్ కోర్ట్స్ కి ఏమీ రైట్స్ లేదు, హైకోర్టుకు మాత్రమే ఉన్నది. సో అతను బెయిల్ క్యాన్సిల్ అయ్యే ఛాన్సెస్ లేదు, లేకపోతే అతను బాంబే వెళ్ళాడని చెప్పేసి అది పెద్ద నేరం కూడా కాదు. అయితే ఇప్పుడు ఛార్జ్ షీట్ వేయడంతోనే పోలీసుల రోల్ అక్కడతో అయిపోయింది. ఇక అంతా కోర్టులో చూసుకోవడం ఏదైనా ఇంకా వాయిదాలు పడ్డం, మళ్ళీ రావడం పోవడం. ఈ అమ్మాయికి ఎందులో ఫైనల్ హీరింగ్ అంటే ఎప్పుడైతే ట్రయల్ స్టార్ట్ అవుతుందో, విచారణ స్టార్ట్ అవుతుందో, ఈ కేసులో సాక్షుల కింద పెట్టారో ఆ సాక్షులు వచ్చి సాక్ష్యం చెప్పే కోర్టు ముందుకు సాక్ష్యం చెప్పే టైం వచ్చే వరకు కూడా ఈ అమ్మాయికి మళ్ళీ ఆ కేసుతో ఏ విధమైన ఇంటరాక్షన్ ఉండదు. ఎవరి లైఫ్ వాళ్ళ మాల్వితో ఉన్న సంబంధం లేదు, ఏది లేదు. ఇంకెవరితోనైనా ఉన్నా కూడా పెడితే మళ్ళీ మాల్వి పెట్టాలి తప్పిస్తే ఈఎంఐ పెట్టడానికి లేదు. ఇప్పుడు ముంబైలో జరిగిన రచ్చ మీరు చూసారు కదా, మాల్వి ఇంటికి వెళ్ళిపోయి తను నా మ్యాన్, హీఈస్ మై మ్యాన్, డోంట్ టచ్ హిమ్ అంటూ లావణ్య చాలా హడావిడి చేసింది కదా. ఇప్పుడు ఆ కేసు ఏమన్నా అయ్యే ఛాన్స్ ఉంటుందా? అది ఎలా వెళ్ళొచ్చు? యాక్చువల్ గా పోలీసులు తీసుకోవాలంటే ట్రెస్ పాస్ కింద తీసుకోవచ్చు. ఇప్పుడు మాల్వి మల్హోత్రా ఇంటికి వెళ్ళి మాల్వి మల్హోత్రాని అబ్యూస్ చేసి ఆ అమ్మాయి మోడెస్టీని డామేజ్ చేసి ఈ అమ్మాయి ఫిల్తీ లాంగ్వేజ్ యూజ్ చేసి, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అమ్మాయికి రైటే లేదు వాళ్ళ ఇంటికి వెళ్ళేది. నీరాజ్ అంటే గేట్ దగ్గర పట్టుకో, నువ్వు ఏదైనా చేసుకో, దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. ఇంకోటి రాజధరన్ ఏమి వస్తువు కాదు, రాజధరన్ ఏమి ఫ్లాట్ కాదు, రాజధరన్ ఏమి కూడా ఒక మొబైల్ ఫోన్ గోల్డ్ అండి. ఇది మై మ్యాన్, మై మొబైల్, మై గోల్డ్, మై ఫ్లాట్ అనడానికి ఇక్కడ అంతా లేదు. రాజధరన్ ఒక మనిషి, ఆ మనిషికి కూడా కొన్ని ఇష్టాలు ఉంటాయి, కొన్ని భావాలు ఉంటాయి, కొన్ని అంటే వ్యతిరేకత అంటే ఇష్టం లేనివి కూడా ఉంటుంటాయి. ఒక మనిషి నీకు ఇష్టం లేదు అని అన్నప్పుడు, ఒక భార్య ని భర్త ఇష్టం లేదు, నువ్వు పెళ్ళప్పుడు ఇలా ఉన్నావు, ఇప్పుడు ఇలా ఉన్నావు, నీకంటే ఒక మంచి గర్ల్ ఫ్రెండ్ దొరికింది నాకు, లేకపోతే నేను అమ్మాయిని చేసుకుంటాను అన్నప్పుడు నువ్వు కోర్టుకి వెళ్ళాలి, కోర్టుని పోలీసుని ఆశ్రయించాలి, పోలీసు నుంచి కోర్టుకి వెళ్ళాలి, నీకు న్యాయం జరగాలి. భార్య కాబట్టి నీ అతని బాధ్యతలు ఏమున్నాయో నిన్ను మోసం చేసినందుకు అవి చేసుకోవాలి. అంతేగాని నేను వెళ్ళే నా పర్సన్, నా వస్తువు నేను లాక్కుంటాను, నేను పెళ్లి చేసుకున్నాను కాబట్టి ఇతను చంపి ఇతను ఎక్కడికి వెళ్ళాలి, ఎవరితో ఉండాలి, ఏం తినాలి, ఏం డ్రెస్ చేసుకోవాలి, ఏం పని చేయాలి నేనే నిర్ణయిస్తాను అనేది లాలో ఎక్కడ లేదు, సొసైటీలో ఎక్కడ కూడా లేదు. నీకు ఇష్టం లేదా నువ్వు కోర్టుకెళ్ళు, నిన్ను వద్దంటున్నాడా, నీకు న్యాయం ఏమి కావాలో నువ్వు కోర్టును అడుగు. నువ్వు చేతిలో తీసుకోవడానికి నీకేం రైట్ ఉంది? ఎవరికీ రైట్ లేదు, లావణ్యకి కదా, ఏ అమ్మాయికి రైట్ లేదు. సో మొన్న వైజాగ్ ఇష్యూ అయితే అది మనం కూడా మాట్లాడము. ఆ ఇష్యూలో ఏమైంది, సో భర్తని ఎక్కడో పట్టుకున్నది, పిలిచింది, పోలీసులు వచ్చారు, తీసుకెళ్లారు, కౌన్సిలింగ్ చేస్తారు, తప్పమ్మని. అక్కడ భార్య కాబట్టి ఇక్కడ అది కూడా లేదు, అక్కడ భార్యాభర్తలు కాబట్టి నువ్వు ఇలా చేయడం తప్పు, సామాజికంగా ఇది తప్పు, సామాజికంగా ఇలా చేయొద్దు, ఒక పాప ఉన్నది, పాపకి రేపు ఏం నేర్పిస్తారు మీరు? ప్రతిదీ లాతోటే మార్నింగ్ లేసి ఏదో మనం న్యూస్ పేపర్ చదివినట్టు లాలో చట్టాల్లో ఏమి సెక్షన్లు ఉన్నాయి, ఎలా వస్తాయని మనం చదివి ఏం కాపురం చేయం. ప్రాబ్లం వచ్చినప్పుడు లాని ఆశ్రయించమంటారు, ఆర్డర్ని ఆశ్రయించమంటారు. అంతేగాని లావణ్య ఐఎల్ఎస్ఎస్ ఈజ్ మై మ్యాన్ అంటే ఏమన్నా కుక్కే మనల్ని ఇష్టం లేకపోతే కరుస్తుంది పట్టుకుని. కుక్కనే మనం 10 సార్లు అంటే దానికి కూడా ఆలోచన ఉంటది, సెన్స్ ఆఫ్ బిలాంగింగ్నెస్ ఉంటుంది. అంటే నన్ను తిడుతున్నారా, ముద్దు చేస్తున్నారా, గారం చేస్తున్నారా అని. తన దగ్గర కుక్కలు ఉన్నాయి కాబట్టి తనకు తెలుసు. దాన్నే మనం ఒకదాన్ని రెగ్యులర్ గా అబ్యూస్ చేయడము, లేకపోతే దాన్ని ఏదన్నా ఫోర్స్ చేయడము చేస్తే అదే మన చేపట్టి కరుస్తుంది. మనిషి చేసే రైట్ మనకేముంది? అవును, అంటే ఇప్పుడు రివర్స్ లో మాల్వీనే కేసు పెట్టచ్చు కదా. ఇప్పుడు మన ఇంటికి వచ్చి మనల్ని అబ్యూస్ చేసి, నా ఇంటికి 10 మంది వస్తారు,
చెప్తారు నాది నా రైటు, నా ఇష్టము, నా ఇంట్లో వాళ్ళ ఇష్టము. నువ్వెవరు ఆయన నీ ఇంటికి పెట్టుకున్నాడు అంటానికి? నీ ఇంట్లో ఎవరు ఉన్నప్పుడు పక్క వాళ్ళు అడిగితే నువ్వు ఆన్సర్ చేస్తావా? ఇప్పుడు నీ ఇంటికి ఫ్రెండ్స్ వస్తారు, ఫ్రెండ్స్ అంటావు. ఇప్పుడు ఎందుకు అంత మంది వస్తున్నారని అంటే మా ఇంట్లో మేము తాగొద్దా, మా ఇంట్లో మేము డాన్స్లు వేయొద్దా, మా ఇంట్లో ఇప్పుడు అమ్మాయిలు జనరల్ గా పక్కన న్యూసెన్స్ జరుగుతున్నప్పుడు ఇలా మాట్లాడతారు, మేము రెంట్ పే చేస్తున్నాం లేదా డబ్బులు కట్టుకుని కొనుక్కున్నాం, మేము ఊరుకుని ఉండట్లేదు, మీకు ఎక్కువ సౌండ్ అనిపిస్తే మీరు డోర్స్ క్లోజ్ చేసుకోండి, ఇది మా ఇష్టం మా ఇల్లు అని అంటాం. మలహత్ర దగ్గరికి వెళ్ళి నువ్వు ఈ లగేజ్ తీయండి నువ్వేనా కొనుక్కున్న వస్తువు, అది నీ వస్తువు ఏమైనా దొంగలు ఇచ్చిందా? అమ్మాయి ఇష్టము, అమ్మాయికి కూడా కొన్ని రైట్స్ ఉంటాయి. అప్పుడు రాజ్ తరుణ్ మంచోడు కాదు నీ దృష్టిలో, లేదా రాజ్ తరుణ్ చాలా మంచోడు, ఆమె కూడా చాలా మంచోడు అనిపించింది, రాజ్ తరుణ్ ఇష్టపడుతున్నాడు, వాళ్ళిద్దరు ఉంటారు. నువ్వెవరు మధ్యలో? నీకేమైనా అన్యాయం జరిగితే కోర్టుకెళ్ళో సొసైటీలోకి వచ్చి సానుభూతి చూపించి వాళ్ళు చూపిస్తారు. ఇదేమన్నా నేషనల్ ఇష్యూనా? దీని గురించి పదే పదే ఇది చేయడానికి ఆ వస్తువు అనేసి నువ్వు కాళ్ళు చేతులు పట్టుకు లాక్కొచ్చిస్తావా? నువ్వు లాగండి, కొట్టండి, ఫిల్తీ లాంగ్వేజ్ నీకేం రైట్ ఉంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు వేరొకరి క్యారెక్టర్ ని మనము మాట్లాడేటప్పుడు మనకు కూడా ఒక క్యారెక్టర్ ఉండాలి. క్యారెక్టర్ ఇన్ ద సెన్స్ మన వెనకాల కూడా క్లీన్ షీట్ ఉండాలి, ట్రాక్ రికార్డ్ ఉండాలి. సో నువ్వు పెళ్లి కాకుండా పెట్టుకున్నావు, ఆమె పెళ్లి కాకుండా పెట్టుకుంది, ఆమెకి ఇష్టం నీకు ఇష్టం. నీ మ్యాన్ అని అంటే ఎవరు రాసిచ్చారు నీ మ్యాన్ అని? అసలు లివిన్ అంటేనే అది కదా, ఇష్టమైన రోజులు ఇద్దరు కలిసి ఉంటారు, ఆ తర్వాత సెపరేట్ అయిపోతారు. లివిన్ కాకపోయినా కూడా లివిన్ లోకి వెళ్ళడమే అమ్మాయిలు తప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లివిన్ లోకి వెళ్ళి నువ్వు చేసిందే తప్పు. 11 సంవత్సరాలు ఇప్పుడు పెళ్లి చేసుకుని మా దగ్గరకు వస్తా ఉంటారు, ₹1 కోటి ఖర్చు పెట్టి 2 కోట్లు ఖర్చు పెట్టి 25 లక్షలు పెట్టి ఈవెంట్స్ చేయించి ఫోటో 10 lakhs పెట్టి ఫోటో ఆల్బమ్ చేయించి ఆ ఫొటోస్ తీయాలంటేనే కూడా బాధ వస్తుంటది. అంటే వచ్చిన వాళ్ళని ఏం చేయలేకపోతున్నారు. 11 సంవత్సరాలు నేను ఉన్నాను, 11 years అని అంటే ఇదేమన్నా పొజిషన్ ఎస్టాబ్లిష్ అవుతుందా? ఇదేమన్నా ప్రాపర్టీలో మనం ఉన్నామా? పొజిషన్ ఎస్టాబ్లిష్ అవుతుంది. 11 years నానున్నాను కాబట్టి నేనే, 2 years నువ్వు ఉన్నావు కాబట్టి నీది కాదు అనడానికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒక పని చేసేటప్పుడు తనకి చాలా మంది అడ్వకేట్స్ ఉన్నారు కాబట్టి అడ్వకేట్లు అడ్వైజ్ చేసుకుని ఒక పని చేయాలి. సరే అడ్వకేట్లు కూడా చేయలేనప్పుడు సామాజికంగా చేయాలి, సమాజం హర్షించేలా చేయాలి. నువ్వు చేసిందే ఆమె చేసింది, ఆమెనంటే నీకేం రైట్ ఉన్నది? అయితే ఇక్కడ ఏంటంటే సహజీవనం చేశారు 10 ఏళ్ళు అని ఛార్జ్ షీట్ వేశారు కదా, దాంతో ఇంకా నేను కోర్టులో ప్రూవ్ చేసుకుంటాను పెళ్ళయిందని కూడా అని చెప్పి మనకి సహజీవనం చేస్తే అక్కడ పెళ్లి ఉండదు మేడం. పెళ్లి చేసుకుని ఉన్నారంటే వాళ్ళు పెళ్లి చేసుకున్నారు, వీళ్ళిద్దరు భార్య భర్తలను వేస్తారు, అక్కడ సహజీవనం అని వేశారు. ఒక వ్యక్తి మీద ఒక నేరంలో ఒకే కేసు బుక్ చేస్తారు గానీ నీకు ఇష్టమైనప్పుడల్లా వెళ్తే ఒక కేసు బుక్ చేయరు, నీకు ఒక ప్రూఫ్ దొరికినప్పుడల్లా వెళ్తే ఒక కేసు బుక్ చేయరు. సో ఒక వ్యక్తి మీద మీ ఇద్దరు లివ్ ఇన్ రిలేషన్ ఉన్నారు అని ఛార్జ్ షీట్ వేశారు. అక్కడ భార్య భర్తలను ఎక్కడ చెప్పలేదు, మీ అడ్వకేట్ హైకోర్టులో చూపించలేదు, ఇక్కడ పోలీసు వాళ్ళు కూడా వాళ్ళిద్దరు భార్య భర్తలు నాకు నల్లబొస్సులు కొనిచ్చినంత మాత్రాన, సూత్రాలు కొనిచ్చినంత మాత్రాన, మట్టిలు కొనిచ్చినంత మాత్రాన, నువ్వు వేసుకున్నంత మాత్రాన భార్యను ఎవరు ప్రూవ్ చేయలేరు. పెళ్ళి అంటే చట్ట ప్రకారం ఎలా ప్రూవ్ చేయాలి, ఏమేమి విట్నెస్లు ఉండాలనేది ఇంపార్టెంట్. నువ్వు ఆధార్ కార్డ్ చేయించుకున్నా కూడా వైఫ్ అని నువ్వు ఇది చేసుకోలేవు. ఆధార్ కార్డు ఉన్నంత మాత్రాన అవుతుందా వైఫ్ అని చెప్పేసేసి? ఇప్పుడు అందుకే కేర్ ఆఫ్ అని పెడుతున్నారు. ఇప్పుడు వైఫ్ ఆఫ్ కూడా తీసేసారు, ఎందుకంటే కేర్ ఆఫ్ అని పెడుతున్నారు. ఇప్పుడు ఇలా చాలా ఉన్నాయి చట్టంలో. నువ్వు వెళ్ళేసేసి ఈజ్ మై మ్యాన్ అది చాలా అంటే ఇది సొసైటీకి మంచి ఇండికేషన్ కూడా కాదు. ఇలాంటివన్నీ కూడా చేసి ఎవరు సాధించిన వాళ్ళని ఎవరైనా చూపించండి మీడియాలో. ఎవరినైనా కూడా అలా వెళ్ళి నన్ను పెళ్లి చేసుకోలేదని ఇంటి ముందు ధర్నాలు చేసి, నన్ను పెళ్లి చేసుకుని వదిలేసి ఇంకో పెళ్లి చేసుకున్నాడని ఇంటి ముందు ధర్నాలు చేసి మీడియాకి వచ్చి, లేకపోతే ఇలా 4-5 పెళ్లిళ్ళు చేసుకున్నాడని చెప్పి అతన్ని సంస్కరించి 1 రోజుల్లో 10 రోజుల్లో నెల రోజుల్లో అతను బ్యాక్ తెచ్చుకుని హ్యాపీగా కాపురం చేసిన వాళ్ళు ఎవరున్నారు? ఎవరు కూడా మాలిఫైడ్ ఇంటెన్షన్ ఎవరికి ఉండదు. మెయిన్ ఏంటంటే ఆడమగ రిలేషన్ లో ఏముంటదంటే హ్యూమన్ రిలేషన్స్ లో ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేసినా కూడా అది కొన్ని రోజులే ఉంటది. నిజంగా నువ్వు ప్రేమించాను అంటున్నావు, నిజంగా నీ ప్రేమ అంటున్నావు కాబట్టి నువ్వు ప్రేమించినోడు ఎక్కడైనా సుఖంగా ఉండాలని హ్యాపీగా ఉండాలి. అది లివ్ ఇన్ రిలేషన్షిప్ 11 years అంటే పొజిషన్ ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నావు. ఇక్కడ నువ్వు పొజిషన్ ఎస్టాబ్లిష్, మనిషి మీద పొజిషన్ ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి లేదు. అతని లైఫ్ అతని ఇష్టానుసారంగా బ్రతుకుతాడు. ఒకసారి కేసు పెట్టేసి ఛార్జ్ షీట్ కోర్టులో పడిన తర్వాత అతని మీద నీకు ఏ విధమైన రైట్స్ లేవు. నువ్వు వైఫ్ అనుకుంటే
నువ్వు కోర్టులో వేసుకో, కాపురానికి తీసుకెళ్ళమని చెప్పేసేసి. రిస్టిట్యూషన్ ఆఫ్ కాంజికల్ రైట్స్ అని ఒకటి ఉంటుంది కదా, ఆర్సీఆర్ అంటాం కదా. నా భర్త నాతో వచ్చి కాపురం చేయాలని ఇప్పుడు ఇవాళ మాల్వి మల్హోత్రాని తిడతావు, కొడతావు, రేపు పొద్దున్న ఇంకో హీరోయిన్ లేకపోతే ఇంకో ఎవరో ఒకరు కావచ్చు మ్యామ్. ఇప్పుడు మనిషికి ఇష్టం అనేది హీరోయినే కావాలని ఏమీ లేదు కదా. ఇప్పుడు ఎవరో ఇష్టపడవచ్చు, చేసుకోవచ్చు, లేకపోతే ఉండొచ్చు. లేదు నాకు పెళ్లి ఇష్టం లేదా అని అంటున్నాడు. పెళ్లి ఇష్టం లేదా అని అన్నప్పుడు ఇష్టమైన వాళ్ళతో ఉండొచ్చు. ఏం చేస్తారు? ఇప్పుడు చాలా మంది స్టేట్మెంట్ ఇస్తున్నారు, నేను వీళ్ళతో లివ్ ఇన్ లో ఉన్నాను, వాళ్ళతో డేటింగ్ చేస్తాను, వీళ్ళతో డేటింగ్ చేస్తాను. అదేమైనా అఫెన్స్ అవుతుందా? ఇప్పుడు 497 తీసేసిన తర్వాత నీ భర్త నీకు ఇష్టం లేకపోతే వేరే అమ్మాయితో రిలేషన్ పెట్టుకుంటే నువ్వు ఆ గ్రౌండ్ మీద కోర్టుకెళ్ళు అని చెప్తున్నారు. అంతేగాని ఇంటికెళ్ళి కొట్టు, ఇంటికెళ్ళి తిట్టు, అసలు నీకు ఏం రైట్ ఉన్నది? ఫస్ట్ ఆఫ్ ఆల్ లేదు, అసలు అలా చేయకూడదు. ఎవరి మీద కూడా ఫిజికల్ అటాక్ వెళ్ళడం అనేది నిజంగా చాలా ఫిజికల్ అటాక్ కదండి, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళే రైట్ మన ఎవరికి లేదు. నీ ₹1,00,00,000 ఎవరైనా అప్పు ఇవ్వాల్సి వచ్చినా, పోలీసులే సెర్చ్ వారెంట్ పట్టుకొని వెళ్ళాలి. నీ ₹1,00,00,000 ఎవరైనా అప్పు ఇవ్వాల్సి వచ్చినా నువ్వు రమ్మని ఇంటికి రాయిస్తానన్నా కూడా నువ్వు గేట్ బయట ఉండి మాట్లాడాలి పద్ధతిగా మర్యాదగా. నువ్వు లాని నువ్వు చట్టాన్ని ఆడపిల్ల అనేసి చేసుకుని ఆడపిల్లలు చంపేస్తే కేసులు లేవా? ఆడపిల్లలు తాగి నడిపితే కేసులు లేవా? ఆడపిల్లలు గాంజా తాగితే కేసులు లేవా? ఆడపిల్లలు వ్యభిచారం చేస్తే కేసులు లేవా? దేనికి కేసులు లేవు? అన్ని లా అనేది కోర్టులో ఈక్వల్ గానే ఉంటుంది. విమెన్ కార్డ్ పెట్టుకుంటా అంటే కొన్ని శారీరకమైన మానసికమైన ఈ ఒక విమెన్ లో ఉండే సెన్సిటివ్నెస్ ని అంటే ఫిజికల్ సెన్సిటివ్ని గానీ మనం పిల్లలకి అంటాం, డేట్స్ చూస్తాయి, ఇవన్నీ పెట్టుకుని చట్టాలు కొన్ని ఎగ్జామ్షన్స్ ఇచ్చాయి. దాన్ని అడ్డం పెట్టుకుని నేను వాడిని కాలు పట్టుకు లాక్కొస్తాను, మెడ పట్టుకు లాక్కొస్తానంటే ఇవాళ ఊరుకుంటా, రేపు మెడ పట్టుకు లాక్కొస్తావు, లేకపోతే రేపు కట్టేసి లాక్కొస్తావు. అది ఎక్కడ చట్టము, ఏ న్యాయం చెప్పింది, ఎవరు చెప్పారు, ఎవరు సపోర్ట్ చేస్తారు నీకు? ఇవాళ వచ్చి రమ్మనండి, 10 మంది మహిళా మండలి వాళ్ళు అందరూ ఉంటారు కదా, వాళ్ళందరూ వచ్చి సపోర్ట్ చేయమనండి. మరి ఈ రోజు వరకు కూడా ఒక్క మహిళా మండలి వాళ్ళు కూడా బయటికి రాలేదు అంటే తప్పు ఎక్కడ ఉందన్నట్టు? నేను విమెన్, నేను అడ్వకేట్, నేను ఒక సోషల్ వర్కరు. నేను డెఫినెట్ గా ఫీజులు ఇవ్వకపోయినా అమ్మాయిలకి నేను హెల్ప్ చేస్తానని నేను ఆపదలున్న ఏ అమ్మాయికి అర్ధరాత్రి 12 గంటలకు నాకు ఫోన్ చేసినా నేను రెస్క్యూ హోమ్ లో పెట్టుకోవడమో, నా ఇంట్లో పెట్టుకోవడమో, ఏదో ఒకటి చేస్తున్న పరిస్థితులు చాలా ఉన్నాయి. చేస్తాం డెఫినెట్ గా, కానీ అక్కడ న్యాయం ఉండాలి. అక్కడ నువ్వు విక్టిమ్ అయి ఉండాలి. సో విక్టిమ్ అని ఉండే నువ్వు ఎంజాయ్ చేయడం కోసం వెళ్ళి ఇప్పుడు ఒక అమ్మాయి ఒక రోడ్డు మీద పడిపోతుంది, ఒక దెబ్బ తగులుతుంది, లేకపోతే ఒక ఇన్నోసెంట్ గర్ల్ మోసపోతుంది, డెఫినెట్ గా మేము దానికోసం ఫైట్ చేస్తాం. ఒక అమ్మాయి తాగి రోడ్డు మీద పడిపోయి వేసేసి బట్టలు ఇంత బట్టలు వేసుకుని ఇట్లా ఉన్న అమ్మాయికి వెళ్ళేసి ఎవరు సపోర్ట్ చేస్తాం? అంటే నువ్వు ఎదుటి వాళ్ళ హెల్ప్ తీసుకోవడానికి కూడా నీకు ఒక క్వాలిఫికేషన్ ఉండాలి, ఒక అర్హత ఉండాలి. ఇవాళ ఇంతమంది ఒక ఇన్సిడెంట్ జరుగుతుంటే ఎంతో మంది దాని మీద రియాక్ట్ అవుతుంటాం. అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా అక్కడ చదువుకున్నారా చదువుకోలేదు లేదనేది కాదు, అయ్యో పాపం ఇలా అయిందంటే మరి నీ విషయం గురించి ఎందుకు వచ్చింది, ఎందుకు ఇది రాదు? అందరూ ఆడవాళ్ళు వెళ్ళి లాక్కు రావాలి, నువ్వు రావడం ఏంటి? అరే నువ్వు ఇట్లా చేసావు, రేపొద్దున్న 10 మంది ఆడపిల్లలకి ఇలా అవుతుంది అని చెప్పేసి మనం చేసిందే తప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేసిన తప్పు, మనకి ఎవరు సపోర్ట్ చేయట్లేదు. ఎవరైనా తప్పు అన్న వాళ్ళని కూడా తిడితే, తప్పన్న వాళ్ళని కూడా అబ్యూస్ చేస్తే, వాళ్ళ క్యారెక్టర్ ని కూడా లేని అని అంటించి బయటకు తీసుకురావడం కరెక్ట్ కాదు. ఈ తెలివితేటలో ఈ యొక్క టైము ఏదైనా మంచి పని మీద పెడితే లైఫ్ లో చాలా సక్సెస్ అవ్వచ్చు. ఎందుకంటే ఇప్పటికి కూడా అమ్మాయి 3 months 6 months అయిపోయింది మమ్మల్ని పట్టించుకోక, మేము ఎలా బతకాలి, మేము ఎలా ఉండాలి, మాకు ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయి అంటుంది. ఇంతకీ మేము అంటే ఎవరంటే 15 కుక్కలు ఉన్నాయి అన్నమాట రాజ్ తరుణ్ కి. కుక్కలన్నిటిని అంటే అబ్బాయికి ఇష్టం అనమాట, వాటన్నిటిని అమ్మాయి మీద. ఇప్పుడు నా మొబైల్ లో చూపిస్తాను, పిల్లల్ని ఇచ్చేస్తామంటారు. చైల్డ్ అండ్ వెల్ఫేర్ వాళ్ళకి మేము పెంచలేము, మా హస్బెండ్ వదిలిపెట్టి వెళ్ళిపోయాడు అంటారు. ఎందుకంటే వీళ్ళు కూడా కొంతమందికి ఎంజాయ్మెంట్ కావాలి. పాత రోజుల్లో లేవు. తల్లి ఏది చేసైనా పిల్లల్ని పెంచేది, ఏది కష్టపడైనా. ఇప్పుడు మూవీస్ లో చూస్తే మిషన్ కుట్టాను, లేకపోతే ఇళ్లలో పని చేసాము, అది ఇది అనేసి చాలా మంది లైవ్ లో కూడా నాకు చాలా మంది తెలుసు. అందరం కష్టపడి హస్బెండ్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసినప్పుడు వాటి పిల్లల్ని వదులుకోవడానికి ఎవరు ఇష్టపడరు, అమ్మో నా పిల్లలు అంటారు. అలాంటప్పుడు పిల్లల్ని ఇవ్వడానికి కుక్కర్ని ఇచ్చేయాలి, బ్రూ క్రాస్కో దేనికో ఇచ్చేసేయాలి. పెంచలేనప్పుడు ప్రేమ ఉంటది, పిల్లల్ని ఇచ్చేసినప్పుడు మరి కుక్కల్ని ఇవ్వడానికి ఏమైంది? నీ తాహత మించి నువ్వు ఎందుకు చేయాలి? ఆయనకి లేని ప్రేమ నీకెందుకు రావాలి దాని మీద? నన్ను తిట్టినా పర్వాలే,
ఆయనకి లేని ప్రేమ నీకెందుకు రావాలి? నువ్వే బ్రతకడానికి లేనప్పుడు నీకు బ్రతకడానికి లేదంటే ఉద్యోగం చేసుకో. కోర్టు కూడా అదే పైగా చెప్తుంది. నిన్ను వద్దని వెళ్ళినప్పుడు ఇంకా ఆ కుక్కల సంగతి ఎందుకు? ఇంకోటి ఏంటంటే కోర్టు కూడా అదే చెప్తుంది, ఎడ్యుకేటెడ్ ఎవరైనా సరే వాళ్ళని పోషించుకోవాలని చెప్తుంది. కొన్ని రీసెంట్ జడ్జిమెంట్స్ గా ఒక 6 lakhs ది 6 lakhs ది భరణం మెయింటెనెన్స్ ఇవ్వమని అంటే చెప్పి. నాకు తెలిసి లావణ్యకి మంచి కౌన్సిలింగ్ చేసే వాళ్ళు ఎవరు లేరు అనుకుంటా. ఉమ్, అంటే దీని వెనకాల పడడం వల్ల ఏం వేస్ట్ అవుతుంది, ఏం డామేజ్ అవుతుంది, తన హెల్త్ పాడవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ డే మీడియా ముందుకు వచ్చినప్పుడు, ఇప్పుడు మీడియా ముందు వచ్చినప్పటికి తన అవును. చాలా చేంజ్ మెంటల్ గా అయిపోయింది. కూడా చాలా మెంటల్ గా down కూడా చాలా అయినట్టుగా. మెంటల్ సిక్ అయిపోయింది ఆ అమ్మాయి. ఉమ్, ఎందుకనంటే ఇప్పుడు అందరూ తిడతారు, ట్రోల్ చేస్తారు, కానీ మాలాంటి వాళ్ళకి బాధ అనిపిస్తుంది. ఎందుకంటే అదే నాకు దక్కకూడదు ఎవరికి దక్కకూడదు, నన్ను ఎందుకు కాదన్నాడు, నేను మంచిగా ఉన్నప్పుడు, నేను ఏజ్ లో ఉన్నప్పుడు నన్ను తను యూజ్ చేసుకున్నాను అంటే నేను కూడా యూజ్ చేసుకున్నాను అనేది అక్కడ రాదు. అంటే ఇప్పుడు అతను ఒక హీరో అయ్యాడు, లేకపోతే హీరో అవుతాడు, లేకపోతే ఇద్దరికి మ్యాచ్ అయింది, ఇద్దరు కలిసి ఉన్నాం అక్కడ. అది ఉమ్, ఒకరినొకరు యూజ్ చేసుకునేది ఏం లేదు. ఉమ్, ఎప్పుడైతే తనని డామినేట్ చేసి స్టేజ్ కి ఎదిగాడో, ఉమ్, ఎప్పుడైతే ఇంకొక అమ్మాయికి అట్రాక్ట్ అయ్యాడో, అప్పట్లో ఒక కసి, కోపము, ద్వేషము, దుఃఖము అన్ని కలిసి ఒక నేర ప్రవృత్తి ఆమెలోకి వచ్చేసింది. ఈ పగ అనేది తెలియకుండానే అదే ప్రేమ అనుకుంటూ ఉంటారేమో ఒకవేళ కొంతమంది. లేదు, అది ప్రేమ కాదని వాళ్ళకి కూడా తెలుసు. తెలుసా? ఆ. ప్రేమ కూడా బేసిక్ గా ప్రతి అమ్మాయి చెప్పుకోవాల్సింది ఏంటంటే, అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ కేసులో నిజంగా నీకు వేరే అతని మీద 100% ప్రేమ ఉంటే వేరే అబ్బాయి తోటి అతను కన్సర్న్ మాట్లాడవలసిన అవసరమే ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉమ్, ఇప్పుడు మస్తాన్ సాయితో గానీ వాళ్ళతో XYZ తో మాట్లాడవలసిన అవసరమే ఉండదు. ఉమ్, వాళ్ళతోటి ఒక ఇంటిమసీ లాంగ్వేజ్ మాట్లాడవలసిన అవసరమే ఉండదు. ఉమ్, తెలుసా, నీ పార్ట్నర్ ఇంట్లో లేకుండా నువ్వు ఎవరినో ఫ్రెండ్స్ అని తెచ్చుకుని ఇంట్లో పెట్టుకునే అవసరం ఉండదు. ఉమ్, సో ఇలాంటివన్నీ చాలా ఉంటాయి. ప్రేమ అని అడ్డం పెట్టేసుకున్నంత మాత్రం ఆ రిలేషన్ కి ప్రేమకి ఇచ్చే వాల్యూ లేనప్పుడు ఇలాగే పిచ్చోళం అయిపోతా ఉంటాం. ఉమ్. ఆ పిచ్చి అవడానికి కారణం ఇదే. అంటే ఇప్పటికి ఈ అమ్మాయి మీద ఇప్పటికే చాలా కామెంట్స్ వచ్చాయి. ఈ విల్లా కోసమే ఇలా చేస్తోంది, డబ్బు కోసమే ఇలా చేస్తోంది అనే కామెంట్స్ కూడా మనం విన్నాం కదా. ఈ 10 ఏళ్ళు సహజీవనం అని ఎలాగో ఛార్జ్ షీట్ వేశారు, ఇప్పుడు కోర్టుకి సహజీవనం వెళ్తారు. అయిపోయి అతనితో సహజీవనం చేసి ఏదన్నా ఘోరాలు జరిగిపోయి నీ కాళ్ళు చేతులు లేవు, నీకు జబ్బు వచ్చింది, నువ్వు యూఆర్ అన్ఫిట్ ఫర్ వర్క్ సమ్వేర్ అనే టైంలో ఏం చేస్తారంటే దాంట్లో కూడా మెయింటెనెన్స్ అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే నాకు పెళ్ళయింది అది ఇది అంటుంది కానీ నేను అమెరికా నుంచి వస్తే నన్ను ఆల్ ఆఫ్ సడన్ వచ్చేసి నా మీద దాడి చేసే పోలీసులు చేశారు అని ఇలాంటివన్నీ చెప్తున్నప్పుడు నువ్వు అతనికంటే క్వాలిఫైడ్ నిజం చెప్పాలంటే. మరి MBA అతను ఇంటర్ అతనికంటే క్వాలిఫైడ్. నువ్వే అతను ఉద్యోగాలు మానేసి ఇంట్లో కూర్చుంటే అతనికి ఏం మూవీస్ లేదు, లేకపోతే బ్యాంక్ బ్యాలెన్స్ లేదంటే నువ్వే అతన్ని పోషించాలి. అది కూడా ఉంది చట్టంలో. అవును, ఇది కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు 10 ఏళ్ళు ఇప్పటికి అన్ని సినిమాలు ఎలాగో ఫ్లాప్ అవుతున్నాయి. లావణ్యనే అన్నది ఫోన్ లో కూడా, మాధవి వచ్చిన తర్వాత అన్ని ఫ్లాప్ అవుతున్నాయి. మాధవి వచ్చిన తర్వాత కాదు, అతనికి 1-2 సినిమాలు ఎక్కడో కొంచెం వర్కౌట్ అయింది. అది ఈస్ట్ గోదావరి స్లాంగ్ అది ఇది ఉండి ఇది అయింది. సరే కష్టపడ్డాడు. ఒకటి కాకపోతే 2 సినిమాలు కాకపోతే షార్ట్ ఫిల్మ్ చేసుకుంటారు, లేకపోతే వెబ్ సిరీస్ చేసుకుంటారు, OTTలో చేసుకుంటారు. కష్టపడే వాళ్ళకి, టాలెంట్ ఉన్న వాళ్ళకి ఎక్కడో ఒక చోట వెళ్తుంది. సో అతను అన్ని మానేసి నా భర్త అన్నప్పుడు నీ మీద మెయింటెనెన్స్ చేసి కూర్చుంటే అసలు పెళ్ళే లేదా? అలా కూడా ఛాన్స్ ఉంటుందా లక్ష్మి గారు? పెళ్లి లివింగ్ లో అని కాదు, పెళ్లిలో అంటున్నాను నేను. పెళ్లిలో ఓకే, పెళ్లిలో ఉంటుంది. భర్త కూడా నాకు మెయింటెనెన్స్ కావాలి నా భార్య నుంచి అని అడగచ్చు. మరి ఇప్పుడు అసెట్స్ అండ్ లయబిలిటీస్ సబ్మిట్ చేయమంటున్నారు. ఎందుకంటే అమ్మాయిలు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తారు, వాళ్ళ లైఫ్ వాళ్ళు బాగానే ఎంజాయ్ చేస్తారు. కోర్టుకు వచ్చినప్పుడు ఒక ఆఫీస్ కి ఒక జీన్స్ టీ-షర్ట్ వేసుకుని హెయిర్ లీవ్ చేసుకుని మంచిగా తయారై వెళ్తారు. కోర్టుకు వచ్చినప్పుడు ఒక చున్నీ వేసుకుని ఒక విక్టిమ్ కార్డు పట్టుకుని వస్తారు. అందుకని కోర్టు అందరికన్నా తెలివైన వాళ్ళు ఉంటారు, చట్టాలు చేసేవాళ్ళు. కాబట్టి మీ అసెట్స్ ఏమున్నాయి, మీ లయబిలిటీస్ ఏమున్నాయి సబ్మిట్ చేయండి అంటుంది. కొంతమంది ఏం చేస్తున్నారు, 2 అకౌంట్స్ ఉన్నాయి, 3 అకౌంట్స్ ఉన్నాయి, మెయిన్ అకౌంట్ పెట్టుకుని అంటారు. కానీ అలా చీట్స్ చేస్తే కూడా కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్ అవుతుంది కదా, అది వాళ్ళకి తెలియట్లేదు. సో డెప్త్కి వెళ్తే చాలా ఉన్నాయి. ఇవన్నీ బంద్ చేసుకుని మన లైఫ్ ఏంటి, మనము అయినా ఒక వెధవ వద్దు, నువ్వు నువ్వు దరిద్రము, నువ్వు వెధవ, నువ్వు వేస్ట్, నీ క్యారెక్టర్ మంచిది కాదు, నీ ఇది మంచిది కాదు అంటే నువ్వు పనిష్మెంట్ ఇప్పించు.
నువ్వు చట్ట ప్రకారంగా ఏం చేయాలో అది చెయ్యి. వాడి హీఈస్ మై మ్యాన్ అంటే ఎలా వస్తారు? వాడి వెద్దవా అతను కూడా అనుకోవాలి కదా షీఈ్ మై లేడీ అని. అదే అంటున్నా. ఇప్పుడు రాజధాని పక్కన పెడితే ఇలాంటి అఫైర్స్ లో, ఇలాంటి రిలేషన్స్ లో ఒక వెద్దవాడు నీతో ఉండి, నీతో ఎంజాయ్ చేసి, నీతో ఎమోషన్ షేర్ చేసుకుని, నువ్వు వండి పెడితే తిని హ్యాపీగా అంతా అయిన తర్వాత నువ్వు నచ్చలేదనో, లేకపోతే నీకంటే మంచి అమ్మాయి నచ్చిందనో నువ్వు అతను వెళ్ళిపోయినప్పుడు ఆ వెధవ కోసం ఎందుకు ప్రాకులాడడం, చేతులు కోసుకోవడాలు, సూసైడ్ అటెంప్ట్ చేయడాలు, అతను లేకపోతే చచ్చిపోవడాలు అంటారు, డ్రింక్స్ హ్యాబిట్ అలవాటు చేసుకోవడాలు, ఇవన్నీ ఎందుకు చేస్తారు అసలు? ఇప్పుడు ఇంత చదువుకుంటారు, ఇంత నాలెడ్జ్ ఉంటుంది, ఈ విషయంలో ఎందుకు వీక్ గా ఉంటారు? అది ఎందుకు నలుగురిలో పడిపోవడం వల్ల ఇంకా ఫ్యూచర్ పాడైపోవడం తప్పిస్తే రేపన్న రోజున దాని వల్ల యూజ్ ఏమీ లేదు. మోసం జరిగిన చోట మళ్ళీ మనం వెతుక్కోవాల్సింది ఏమి ఉండదు. ఇంక అక్కడతో ఆగిపోయి మన ఫ్యూచర్ ని వేరే వైపు టర్న్ చేసుకోవాలంతే. ఇప్పుడు ఈఎంఐ కూడా చేసుకోవాల్సింది అదే. అంతే. ముందు తను బ్యాలెన్స్డ్ గా ఉండాలా, మెంటల్ గా బ్యాలెన్స్ వచ్చినప్పుడే అమ్మాయి అసలు ఏం జరుగుతుంది అనేది కూడా. సో ఇక్కడ ఇంకొకటి బాధాకరమైన విషయం ఏంటంటే ఆ అమ్మాయిని కేర్ తీసుకునే వాళ్ళు కావాలి. ఫస్ట్ పేరెంట్స్ కావచ్చు, పేరెంట్స్, ఇప్పుడు ఫ్రెండ్స్ కావచ్చు. అమ్మాయిని ఏంటంటే కౌన్సిలింగ్ తీసుకెళ్ళి అలాంటి పిచ్చి అని కాదు. ఒక విషయం గురించి పదే సార్లు మనం ఆలోచిస్తే డెఫినెట్ గా మనం లో అయిపోతూ ఉంటాం. సో సమాజం నాకు సపోర్ట్ చేయట్లేదు, నన్ను మోసం చేసి వెళ్ళిపోయాడు, ఆ అమ్మాయికి అతనితో ఉన్న ఒక బాండింగ్ గుర్తు రావడము, లేకపోతే ఒక ఫ్యూచర్ ఇలా కలలు కన్నా నన్ను గుర్తు రావడము, లేకపోతే ఏదో కోల్పోయానని గుర్తు రావడము, అవన్నీ ఒక బాధ మైండ్ లో ఉంటది. సో అది ఇంకా డిప్రెస్ చేసేస్తుంది మనిషిని. అలాంటప్పుడు ఏంటంటే ఫ్రెండ్స్ గానీ, ఫ్యామిలీ గానీ ఒక మంచి కౌన్సిలర్ దగ్గర తీసుకెళ్లి తనకి లైఫ్ అనేది ఇది కాదు, ఇలా చేయడం వల్ల నీకు ఏం యూజ్ లేదు, మెంటల్ హెల్త్ సిక్ అయిపోతావు, ఆ మెంటల్ హెల్త్ వచ్చి ఫిజికల్ గా మనకి ఇంపాక్ట్ అవుతుంది. ఆ రెండు అడ్డు వల్ల ఏంటంటే నీ ఫ్యూచరే లేకుండా పోతుంది. ఇవాళ రేపు ఈ ఇష్యూ చూసారు, ఇంకో 2 నెలలు పోతే ఎవరు మర్చిపోతారు ఈ ఇష్యూని. ఎవరైనా సరే అరే ఏమైంది కదా అనుకుంటారు. మనుషులకి ఎవరికంత తీరిక ఓపిక లేదు బేసిక్ గా. సో దట్ నువ్వు రోడ్డు మీద వెళ్ళిపోయినా పట్టలేనప్పుడు అయిపోతుంది. లేకపోతే ఇలాంటి ఏమన్నా ఛానల్కి వచ్చినా కూడా అది లావణ్యనా, అయ్యో అప్పుడు అలా ఉండేది ఇప్పుడు ఇలా అంటారు. తనని బాగా చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. తన లైఫ్ తనకు ముఖ్యం ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే తన మంచి కోరుకునే ఎవరైనా ఇదే చెప్తారు. మనం ఏంటంటే నేను ఆమెకు అడ్వైజ్ ఇచ్చేది ఏంటంటే డెఫినెట్ గా ఇప్పటికి కూడా ఆమెకి ఏదైనా ప్రాబ్లం ఉంటే నేను ఐఎమ్ రెడీ టు హెల్ప్. అంటే ఆమెకి హెల్ప్ చేయడానికి రెడీగా ఉంటాం, కానీ అది లీగల్ గా ఉండాలి, అది నలుగురు హర్షించేలా ఉండాలి, సమాజం యాక్సెప్ట్ చేయాలి. ఏదైనా కూడా మనం సమాజంలో ఉంటున్నాం కాబట్టి సమాజం యాక్సెప్ట్ చేయకోకుండా ఇప్పుడు ఆ రోజున్న అడ్వకేట్లు ఈ రోజు నీ దగ్గరికి ఎందుకు రావట్లేదు, ఆ రోజు ఉన్న మనిషి ఈ రోజు ఎందుకు రావట్లేదు, నువ్వు అందరినీ తిట్టడము, అందరిని అనడం అది సభ్యత కాదు. ఎందుకంటే ఇప్పుడు ఒక ఇష్యూ గురించి ఒక పర్సనల్ ఇష్యూని తీసుకొచ్చి ఒక పబ్లిక్ ఇష్యూ చేసినప్పుడు దాని మీద 10 రకాలుగా స్పందిస్తారు. అలా స్పందించినప్పుడు వాళ్ళని తిట్టడము, వీళ్ళని తిట్టడము, బ్లాక్ మెయిల్ చేయడము, వాళ్ళు తీయడము, వీళ్ళు తీయడము, అవన్నీ ఇప్పుడు శేఖర్ భాష ఉన్నది, ఆయన చేసుకున్న అమ్మాయి ఒక అమ్మాయే కదా, నీకులాంటి అమ్మాయే. ఆ అమ్మాయిని బయటకు లాగుతానడము, ఆమె ప్రెగ్నెంట్ ఉంది, డెలివరీకి ఉంది, లేకపోతే పిల్లలు ఉన్నారు, ఇప్పుడు నువ్వు నష్టపోయావు, నువ్వు బాధపడుతున్నావు అని ఇంకొక అమ్మాయిని బాధ కలిగించడం ఎందుకు? అదంతా రివెంజ్ మెంటాలిటీ కదా. అలాంటప్పుడు ఎవరు సపోర్ట్ చేస్తారు? శేఖర్ భాష కేసును కూడా, దీపారెడ్డి కేసును కూడా డీల్ చేసింది లక్ష్మి గారే, అడ్వకేట్ లక్ష్మి గారు. ఒక 15 years బ్యాక్ ఇంత ముందు కూడా మనం చెప్పడం అనేది జరిగింది. ఇప్పుడు ఎక్కడ జరిగినా కూడా ఇప్పుడు నువ్వు ఇంట్లో నుంచి వచ్చేసావు దీపారెడ్డి, నువ్వు ఏదేదో ఊహించుకున్నావు, రంగుల ప్రపంచం, ఏదో కొన్ని మనము నావెల్స్ చదవడము, మూవీస్ కూడా చూస్తుంటాం. అంటే సినిమా అంటే ఒక రంగుల ప్రపంచం, దాన్ని ఊహించుకుని మనం హీరోయిన్ అయిపోదాం, లేదా ఆ హీరోయిన్ లా ఉందాం, ఈ హీరోయిన్ లా ఉందాం అని అంటే అది స్క్రీన్ మీద ఒకలా ఉంటది, బయట ఒకలా. ప్రొఫెషన్ అన్నట్టు కాకుండా అదేదో పుట్టడమే అలాగే హీరోయిన్ లా పుట్టేశారు అన్నట్టు ఫీల్ అవుతుంటారు కొంతమంది. అలా వచ్చేసినప్పుడు నీకు తప్పు అని 10 మంది చెప్పినప్పుడు నువ్వు వినలేదు. తర్వాత భార్గవిని ప్రేమించి మళ్ళీ దీపాన్ని ప్రేమించి అని అంటే అసలు నువ్వు ఇంట్లోంచి వదిలొచ్చేసినప్పుడే నీకు ఒక రెస్పెక్ట్ అంటూ పోతుంది.
ఇప్పుడు మగాడు ఎవడైనా కూడా అక్కడ 90 ఏళ్ళ ముసలోళ్ళు ఉన్న అద్దెకుంటే వచ్చి ఏమన్నా హెల్ప్ కావాలా అని అడుగుతారు, వేరే ఉద్దేశంలో చూస్తారు. మనం ఎన్నో చూస్తుంటాం అలాంటి. అలాంటిది శేఖర్ భాష మంచోడని నేను సపోర్ట్ చేయట్లేదు. శేఖర్ భాష వ్యక్తిగత విషయాలన్నీ పక్కన పెడితే ఒక దీపారెడ్డి చేసింది కూడా ఏంటంటే అనాలోచితమైన నిర్ణయాలు తీసుకుంది లైఫ్ లో. ఆ నిర్ణయాల వల్ల ఏమైందంటే ఒక వ్యక్తి నీతో క్లోజ్గా ఉండి లేదు నాకు ఈమె ఇష్టము అని అన్నప్పుడు డెఫినెట్ గా అప్సెట్ అయ్యి ఉండొచ్చు, చనిపోయి ఉండొచ్చు. ఆ చనిపోవడానికి కారణము శేఖర్ భాష అనేది పక్కన పెడితే నువ్వు తీసుకున్న నిర్ణయాలు, నువ్వు ఎంచుకున్న మార్గము, నువ్వు చేసిన పనులు, నీ వెనకాల ఉన్న నీ నీ ట్రాక్ రికార్డ్ అన్ని కూడా అమ్మాయి క్యారెక్టర్ వైజ్ చాలా మంచిది. అమ్మాయి ఇన్నోసెంట్ కూడా కదా, ఒక టైప్ ఆఫ్ మూర్ఖురాలు. నా వరకు నేనే ఎన్నో చెప్పాను, ఇలా ఉంటారు జెంట్స్, ఇలా ఉంటుంది సొసైటీ, నువ్వు చిన్నపిల్లవి, ఆడపిల్లవి, నువ్వు 9th క్లాస్ క్వాలిఫికేషన్, సొసైటీలో బతకడం చాలా కష్టం అని నేను తీసుకెళ్లి వాళ్ళ పేరెంట్స్ కి అప్పచెప్పా. సో అప్పుడు వినలేదు. ఇప్పుడు ఈ లావణ్య ఇలాగే ఉంది. లక్ష్మి గారు, మీకు తెలుసు శేఖర్ భాష బిగ్ బాస్ లో ఉన్నాడు, ఏమనిపిస్తుంది? తన మెంటాలిటీ కూడా మీకు బాగా తెలుసు. మీరు రీసెంట్ గా కూడా మన స్టూడియోకి లైవ్ కి వచ్చినప్పుడు అంతమందిలో శేఖర్ భాష మెంటాలిటీ తెలుసు. శేఖర్ భాష కంటే తెలివైన వాళ్ళు, శేఖర్ భాష కంటే మంచిగా అంటే ఎంత ఇది ఉన్న వాళ్ళు, అంటే ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎట్లా ఇది అవ్వాలని ఉండే వాళ్ళు ఉండొచ్చు. కాబట్టి ఎవరైనా నాకు శేఖర్ భాష తెలుసు కాబట్టి ఆ విషయం గెలవాలని చెప్పేసి. కానీ శేఖర్ భాష కొంచెం తొందరగా రియాక్ట్ అవుతాడు, మన విషయాల్లో కూడా చూసాం కదా. ఇప్పుడు ఏదో కూల్గా ఉన్నాడు కానీ అక్కడ ఏంటంటే గేమ్ అనేది గేమ్ లాగా చాలా స్ట్రాటజీగా ఆడాలి కాబట్టి మేబీ శేఖర్ మన ఒరిజినాలిటీ మొత్తం కనిపిస్తుంది ఆ గేమ్ లో. అదే అంటున్నా, స్ట్రాటజీ కింద ఆడాలి, ఒరిజినాలిటీ బయటకు రాకూడదు. యాక్చువల్లీ గేమ్ లాగా ఆడాలి. చాలా ట్రై చేస్తూ ఉంటారు పడకుండా కానీ వచ్చేస్తుంది. కొంతమంది ఏంటంటే తొందరగా ఒకటి రియాక్ట్ అయిపోతారు, ఏదైనా పర్సనల్ విషయాలు వచ్చినప్పుడు లైట్ తీసుకునే వాళ్ళే గెలుస్తారు. అందులో ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ నామినేషన్స్ కి వచ్చేసారు శేఖర్ భాష. అదే అంటున్నా. అందుకే శేఖర్ భాష ఏంటంటే బేసిక్ గా అబ్బాయి కొంచెం సెన్సిటివ్ మైండే. కానీ ఈ లావణ్య కేసులో కూడా అబ్బాయి ఎలా రియాక్ట్ అయిపోయే వాళ్ళు చూసాం కదా. అంత రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఆమె ఇది అన్నంత మాత్రాన ఆమె అసలు బ్యాలెన్స్డ్ థింకింగ్ కానీ కాదు, బ్యాలెన్స్డ్ గా మాట్లాడదు. ఎవరో క్యారెక్టర్ నువ్వు చెడ్డోడు అన్నంతరాన్ని చెడ్డోళ్ళు మేము అయిపోయాము. వాట్ అయ్యామనేది, వాట్ వీ అనేది మనకు తెలుసు. కానీ వాళ్ళు ఎవరో మన ఎనిమీస్ ఎప్పుడు కూడా మనకి యాంటీగానే మాట్లాడతారు. లావణ్య మొదటి నుంచి శేఖర్ భాష మీద 2 ఎలిగేషన్స్ చేసింది. ఒకటి, రాజ్ తరుణ్ నుంచి డబ్బులు తీసుకుని నా మీద డ్రగ్స్ ఎలిగేషన్ చేయడానికి వచ్చాడు, నా కేసుని డైవర్ట్ చేయడానికి అని. రెండోది, ఇలా ట్రెండింగ్ లోకి వచ్చి బిగ్ బాస్ కి వెళ్ళడానికే తను వచ్చాడు అని ఆమె మొదటి నుంచి చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పింది, వేరు ఛానల్స్ లో. ఆమె ఆరోపణలు చేసినట్టుగానే బిగ్ బాస్ లోకి వెళ్ళడం అనేది కూడా జరిగింది. తను శేఖర్ భాష నిజంగా చెప్పాలంటే లావణ్య చాలా తెలివైన అమ్మాయి. అంటే తనకుండే ఆ వర్క్ కి సంబంధించింది ఆ ప్లాన్స్ అవి ఇంప్లిమెంట్ చేయడము, ఎదుటి వాళ్ళని అంటే ఇలాగా డల్ చేసేయడము, ఎదుటి వాళ్ళని ఎక్కడ కొట్టాలనేది బాగా తెలుసు ఆమెకి. కానీ ఆమె లైఫ్ లో అదే ఆమెకి బ్యాడ్ అవుతుంది. ఇప్పుడు శేఖర్ ఎదుటి మనిషి ఫల్స్ ఈజీగా పట్టేస్తుంది లావణ్య, తెలివైన అమ్మాయి చాలా. కానీ తెలివితేటలు అనేది ఎక్కడ ఉపయోగిస్తుంది? ఒక మంచి నీరుని ఉపయోగిస్తే మంచి అవుతుంది, బురద నీరుని ఉపయోగిస్తే బురద అవుతుంది. ఇప్పుడు బురద వైపు బురదని ఇది చేస్తుంది ఆమె. సో ఆమె తెలివితేటలో, ఆమె ప్లాన్ ఆఫ్ ఇది, ఆమె చేసే స్కెచ్, దాని ఇంప్లిమెంటేషన్, ఎదుటి వాళ్ళని జీరో చేసేయడము, అంటే ఎదుటి నువ్వు వేస్ట్ అనడము, ఎక్కడ కొడితే ఎదుటి మనిషి డల్ అయిపోతారు, ఎక్కడ కొడితే ఎదుటి మనిషి వీక్ అయిపోతాడు అనేది ఆమెకు బాగా తెలిసిన విషయం. శేఖర్ భాష అంటే మేబీ శేఖర్ భాష ట్రై చేస్తూ ఉండొచ్చు. అది ఎక్కడో ఇప్పుడు 15 ఏళ్ల క్రితము దీపారెడ్డి హిస్టరీ పట్టుకున్నది, శేఖర్ భాష వైఫ్ గురించి తెలుసుకున్నది. అలాగే ఇప్పుడు మాల్వి మల్హోత్రా, రాజ్ తరుణ్ ఆ రూమ్ లో ఉన్నాడని వాళ్ళ ఇంటి అడ్రస్ ఇవన్నీ పట్టుకుని వెళ్ళడం, ఇవన్నీ అంటే ఆమె తెలివితేటలో, ఆమె ఇది ఇన్వెస్టిగేషన్, ఒక ఎలా దాని ఏమంటామో డిటెక్టివ్ మైండ్ కూడా కాదు. డిటెక్టివ్ మైండ్ అంటే ఆమె సేఫ్ లో ఉండి డిటెక్టివ్ గా పని చేయాలి. పైగా ఇక్కడ తను కూడా ఇక్కడ ఏమైతుందంటే ఫైనల్ లో ఆమె విక్టిమ్ అండి. ఆమె విక్టిమ్. మాల్వి మల్హోత్రాకి ఏం కాదు, ఐఎమ్ నాట్ సపోర్టింగ్ టు అంటే ఎనీవన్ ఎల్స్. అంటే నేను ఎవరిని సపోర్ట్ లా ఇటువైపు ఉంటే అటు సపోర్ట్ చేస్తాను నేను. అంటే నేను ఇక్కడ ఒకటే మాట్లాడతాను, రాజ్ తరుణ్ అనే ఆ పర్సన్, ఆ వ్యక్తి ఒక హ్యూమన్ బీయింగ్. తన మీద తనకి తప్పిస్తే ఎవరికి రైట్ లేదు. 18 ఏళ్ళు తర్వాత మన పిల్లలే మనకి పేరెంట్స్ కి లేదు, వైఫ్ ఉండదు, సొసైటీ ఉండదు. నేను ఇలాగే బ్రతుకుతానంటే ఎవరు ఏం చేయలేవు.
నువ్వు తాగొద్దు అని అంటే నువ్వు అమ్మొద్దు అని ఉల్టా అడుగుతున్నారు సొసైటీని. నువ్వు వాళ్ళని పట్టుకోలేదు, వీళ్ళకి ఒక న్యాయమా మాకు ఒక న్యాయమా అని అంటున్నారు. ఆడవాళ్ళు ఎందుకు తాగకూడదు అని అంటున్నారు. ఎవరికి చెప్పగలుగుతున్నాం మనము? మనం మన పిల్లలకే చెప్పలేనప్పుడు ఎవరో రాజుతారను ఈజ్ మై మ్యాన్ అని అంటే నువ్వు పెట్టుకో పెద్ద ఫోటో ఇంట్లో, నువ్వు రోజు పూజించు, ఐ లవ్ యూ చెప్పుకో, లేకపోతే ఏదైనా చెప్పుకో. నీ పర్సన్ నేనేదాన్ని నువ్వు హంటింగ్ లాగా మనిషిని హంట్ చేసి ఆ పర్సన్ తెచ్చుకుంటానంటే అది ఎక్కడా సాధ్యం కాదు, ఎవరికే సాధ్యం కాని పని. నేను ఇక్కడ లక్ష్మి గారి గురించి మీ అందరికి ఇంకొక విషయం చెప్పాలి. పవిత్ర చందు ఎపిసోడ్ మీరందరూ కూడా ఫాలో అయ్యారు, నాకు బాగా గుర్తుంది. సీరియల్ నటి ఆమె పవిత్ర యాక్సిడెంట్ లో చనిపోయారు. ఆ బాధను తట్టుకోలేక చందు సూసైడ్ చేసుకున్నారు. అతని వైఫ్ శిల్ప కేసు డీల్ చేసింది ఈ లక్ష్మి గారే. శిల్పకి ఎలా న్యాయం జరిగిందో అంతా కూడా తెలుసు. అయితే పవిత్రతో చాలా రోజులుగా అతను రిలేషన్ లో ఉన్నాడు చందు అని తెలిసి కూడా శిల్ప 2 పిల్లల్ని పెట్టుకొని అతను 25,000 30,000 ఇస్తే మెయింటెనెన్స్ చూసుకుంటా గుట్టు చప్పుడు కాకుండా సరే ఎప్పుడు ఒకసారి వస్తున్నాడు పోతున్నాడు అన్నట్టుగా వైఫ్ తను మళ్ళీ వచ్చేవాడు కానీ ఆమె ఇక్కడ వైఫ్ గా ఆమె పాత్రను నిర్వర్తించలేదు, తల్లిగా మాత్రమే ఉండింది. ఏంటంటే అది ఆత్మాభిమానం. అంటే నువ్వు నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుని నాతో కొన్ని రోజులు ఉండి నేను నచ్చలేదనో లేకపోతే నేను మంచిగా చూసుకోలేదనో నీకు ఎంతో బెస్ట్ ఆప్షన్ దొరికినప్పుడు అక్కడ వెళ్ళిపోయే కదా, అక్కడే ఉండు. నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్నది. పిల్లలు చిన్నోళ్ళు కాబట్టి నేను డబ్బులు తీసుకుంటున్నాను, ఫాదర్ గా నీ రెస్పాన్సిబిలిటీ, నువ్వు ఇస్తున్నావు నేను చూసుకుంటున్నాను. వాళ్ళు పెద్దోళ్ళు అయిపోతే ఆమె చదువుకుంటది, అది ఆమె అనేది. నేను జాబ్ చేయాలనుకుంటున్నాక నాకు నేను బ్రతుకుతాను, నేను ఇది చేస్తాను అనేసి అది సెల్ఫ్ రెస్పెక్ట్. ఇప్పుడు అమ్మాయికి అందరూ హెల్ప్ చేస్తాము అంటే నా వరకు నేను మాటే చెప్పాను, నేను చేస్తానమ్మంటే తర్వాత చాలా మంది వచ్చారు, చాలా మంది చేశారు. ఆమె ఇప్పుడు లైఫ్ లో మంచిగా సెటిల్ అయింది, ఒకరికి చెప్పేలాగా ఒకరికి 2 పూట్ల భోజనం పెట్టేలా ఉన్నది. ఆడవాళ్ళు నేర్చుకోవాల్సింది ఏంటంటే సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది కాపాడుకోవాలి. మనం ఏ పని చేసుకున్నా కూడా సిన్సియర్ గా చేయాలి. ఏ పని చేస్తున్నా కూడా అది వేరొకరికి రోల్ మోడల్ గా ఉండాలి. ఒక రోడ్డు తుడుస్తుంటే కూడా ఈ అమ్మాయి ఎంత బాగా తుడిచింది, లేకపోతే ఒక పని చేస్తుంటే ఈ అమ్మాయి ఎంత బాగా చేసింది అన్నట్టు ఉండాలి. తప్పిస్తే ఇలా చేయడం వల్ల ఏంటి ఉపయోగం? ఇంకా 10 మంది లావణ్యాలు వస్తే సొసైటీకి ఏం నష్టం కాదు, 10 మంది లావణ్యాలే పాడైతారు. కానీ సొసైటీ అనేది ఎప్పుడు మీ మీద ఎంతవరకు కన్సర్న్ చూపించాలో అంతే చూపిస్తుంది కానీ అంతకంటే ఎక్కువ చూపించదు. కానీ ఏదైనా ఒకటి, ఇప్పుడు మొన్న ఒక అమ్మాయి ఫ్లడ్స్ లో ఒక అమ్మాయి చనిపోయింది, అశ్విని డాక్టర్ సైంటిస్ట్. నిజంగా అమ్మాయిని చూస్తే నాకు కూడా ఒకలా ఎంత బాధ అనిపించింది అంటే దేవుడు ఎందుకు ఇలా చేస్తాడు, ఎన్ని గోల్డ్ మెడల్ ఉన్నాయి అమ్మాయికి, ఊరంతా కూడా మళ్ళీ ఇంక ఇలాంటి అమ్మాయి పుట్టదు, ఇలా రాదు, అసలు ఎలా అనిపిస్తుంది. అలా కండి ఎవరైనా అమ్మాయిలంతా అందరూ అశ్విని లాగా గోల్డ్ మెడల్ సైంటిస్టులు కాకపోవచ్చు, కానీ మన సెల్ఫ్ రెస్పెక్ట్ కాపాడుకోవడము, నలుగురు ముందు తల వంచుకుని దించకుండా బ్రతకడం అనేది నేర్చుకోవాలి. మరి రాత్రి వీడియోలో లావణ్య ఫాదర్ కూడా వాళ్ళ రాజతరుణ్కి షేక్ హ్యాండ్ ఇస్తున్నారు, లావణ్య రాజతరుణ్ పక్కనే కూర్చున్నారు. మరి ఏంటి అక్కడ ఆయనకి ఏమైనా కోపం ఉండి అంటే కూతురికి వెళ్ళాలి కాబట్టి వెళ్ళి ఉండొచ్చు ఆయన, అంతే కదా. ఆయన ఏమి అదుపు చేయట్లేదు, ఏమి చేయట్లేదు, ఆయన షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు, ఆయన పక్కనే కూర్చుని మొబైల్ చూసుకుంటున్నారు. ఆయన ఎన్ని చూసుంటాడు, లేదా రాకపోతే కూతురు వెనకాల రాలేదని అనుకుంటారేమో. కానీ నిజం చెప్పాలంటే ఏంటంటే మనం అందరం చేయవలసింది ఆమెని మంచిగా తీర్చిదిద్దడం అనేది ఏదైనా ప్రయత్నం చేయాలి, ఏ రకంగా సాధ్యమైతే. ఇక్కడ చందు, శిల్ప, రాజ్ తరుణ్, లావణ్యకి సంబంధించి మనం 2 విషయాలు మాట్లాడుకోవచ్చండి. ఎందుకంటే మాకు అక్కర్లేదు, నాకు భార్య పిల్లలు ఉన్నా గానీ నాకు పవిత్రనే ముఖ్యం, ఆమె లేకుండా నేను బతకలేను అంటే ఆయన ఏకంగా చనిపోయాడు. ఇక్కడేమో నాకు లావణ్య వద్దు అని ఇతను వెళ్ళిపోయింది. అయినా శిల్ప నిలబడింది కదా, భర్త చనిపోయాడు, నన్ను వద్దనుకున్నాడు, నేను నిలబడాలి పిల్లల కోసం అని. ఇప్పుడు అతని కోసం ఈమె చనిపోలేదు కదా. కాదు, ఆమె చనిపోయింటే ఆ పిల్లల పరిస్థితి ఏంటి? చనిపోవడం అనేది ఇప్పుడు అక్కడ చందు చేసింది కూడా ఏంటంటే డిపెండెన్సీ. భర్త లేకపోయినా ఒక మహిళ ఎలా స్ట్రాంగ్ ఉంది, ఇక్కడ వద్దు అంటున్నా గానీ లావణ్య ఇలా వెనకబడి వెళ్ళడాన్ని అదే అంటున్నా కదా. ఇప్పుడు ఆ తెలివితేటలో ఆ టైము, ఆ డబ్బులు, అవన్నీ ఇప్పుడు బాంబే ఫ్లైట్ లో వెళ్ళడానికి అక్కడ అంతా తిరగడానికి ఉండడానికి 20-30 వేలు అవుతాయి. మరి అవి ఎలా వచ్చి అలా అంటే వేరేగా మనల్ని తిడతారు. కాబట్టి ఏంటంటే అది ఏదన్నా చేసినప్పుడు సొసైటీ యాక్సెప్ట్ చేయాలి. అంటే మనం ఒక పని చేస్తున్నప్పుడు యాక్సెప్ట్ చేసే విధంగా ఉంటే అది మనకి ఆ పని సక్సెస్ కూడా అవుతుంది. నిజమే. ఎందుకనంటే నీకెంత తెలుసు అన్నప్పుడు గట్టపై కూర్చున్న వాళ్ళు ఎన్ని తెలుసుకుంటారు. ఇప్పుడు ఇక్కడ ఇష్యూ నడుస్తుంది, హైదరాబాద్ లో కేసు నడుస్తుంది. నువ్వు మాల్వి మల్హోత్రాతో ఉంటే మళ్ళీ ఇంకో కేసు అవుతుందంటే రాజ్ తరుణ్ అక్కడికి వెళ్ళడు. అవును,
అంటే తను కూడా అన్ని తెలుసుకుంటాడు కదా, రాణి వస్తే ఇంకా డెలిబరేట్ అయిపోతుంది. ఇప్పుడు అమ్మాయి కూడా అన్ని తెలిసే ఒప్పుకుంది కదా. అంతే మాల్వి మాల్వికి కూడా అన్ని మల్హోత్రా కూడా తెలుసు. పాపం ఈయన విక్టిమ్ ఆమె దగ్గర నుంచి అని ఆమె షేర్ తీసుకున్నట్టు అవును. ఇక్కడ. ఆ, ఆ? ఇప్పుడు అంతే, ఉమ్. ఇప్పుడు ప్రతి ఒక్కరు వచ్చి మళ్ళీ మాల్వికి కూడా తన బ్రదరు ఫాదర్ సపోర్ట్ ఉంది. ఇప్పుడు చెప్తున్నా కదా మేడం, ఆ, మాల్వి కూడా వేరొకరిని కేసులో ఇరికిచ్చింది అని ఈమంటది. ఉమ్, సరే, ఇప్పుడు మాల్వి ఎలాంటిదైనా రాజ్ తరుణ్కి ఇష్టం, రాజ్ తరుణ్ ఎలాంటిదైనా మాల్వికి ఇష్టం. అవును. మధ్యలో మనమెవరము? ఆ, ఇప్పుడు అదంతా తెలిసిన ఓపెన్ బుక్కే కదా, అంతే. ఓపెన్ గా అందరికి తెలిసిందే కదా. ఇప్పుడు మాల్వి ఏమీ మోసపోవట్లేదు, అక్కడ రాజ్ తరుణ్ మోసపోవట్లేదు. ఉమ్, మళ్ళీ లావణ్యలాగా మాల్వి పెట్టినా కూడా రాజ్ తరుణ్ రెడీ ఫేస్ ఉమ్, చేయడానికి, ఉమ్, అందుకే కదా వెళ్ళాడు. అవును, అవును. లేదా లావణ్యం చేసినట్టు మాల్విని చేసినా కూడా మాల్వి రెడీ. అంతే, తెలుసు కదా భవిష్యత్తు ఎలా ఉంటుంది, ఇతను నాతోనే ఉంటాడు జీవితాంతం అని కూడా అమ్మాయి నమ్మకపోవచ్చు. ఇప్పుడు లివ్ ఇన్ రిలేషన్ అంటేనే అది ఉమ్, జీవితాంతం నాతో ఉండాలనేసి వాళ్ళు ఎవరు అనుకోరు. లేదు. ఒకవేళ చూద్దాం, ట్రయల్ అండ్ ఎర్రర్, ఒక రాయిద్దాం, తగిలితే తగులుతుంది, లేదంటే ఆ, గో ఫర్ సెపరేషన్. ఎవరి అంతే, లైఫ్ అంతే. వాళ్ళే, ఎవరు లగేజ్ సర్దుకుని వాళ్ళకి. ఇప్పుడు లావణ్య చదవమనుకోద్దు, లగేజ్ తీయండి లగేజ్ తీయండి అని అవును. వాళ్ళే సర్దుకుని వచ్చేస్తాడు లగేజ్. 4 రోజులు పోతే 4 రోజులు పోతే. ఇప్పుడు ఇవన్నీ ఆ, వన్ డే బ్యాటింగ్ అని అంటారు కదా, ఉమ్, కొన్ని లవ్లు చూసి ఆ, అని అంటూ ఉంటారు. ఇవంటే వన్ డే లవ్లు, ఉమ్, లేకపోతే 1 year పెళ్ళిళ్ళు అనేసి ఇప్పుడు అంటున్నాం. ఉమ్, ఎవరైనా ఆవేశపడి పెళ్లి చేసుకుని 10 ఏళ్ళు కష్టపడి పెళ్లి చేసుకున్నా కూడా 1 year డివోర్స్ కి వస్తున్నారు. ఎందుకు ఉమ్, వస్తున్నారు? అవును. వాళ్ళు 24 hours ఒక్క చోట ఉంటే వాళ్ళకి సెట్ కావట్లేదు. అవును. శిల్ప, చందు, పవిత్ర 7-8 ఏళ్లుగా రిలేషన్ లో ఉంటున్నారు. అతనితోనే ఆమెతోనే ఉంటున్నాడు అతను అని తెలిసి కూడా సైలెంట్ ఉంది. అంటే ఈమెలాగా వెళ్ళి అడగడము, పిల్లలతో మాట్లాడడము ఇవన్నీ చేసింది. కానీ ఎక్కడా కుటుంబాన్ని బయట వేసుకోవడం గానీ, పోలీస్ కేసులు గానీ చెయ్యకుండా సైలెంట్ గా ఉంది. ఇక్కడ అది మళ్ళీ పెళ్లి, అది 2 పిల్లల ఇప్పుడు తండ్రి. ఏంటంటే పెళ్ళైనా లివ్ ఇన్ రిలేషన్షిప్ అయినా ఏదైనా కూడా ఉమ్, ఆ కొన్ని ఆడియో రికార్డింగ్స్ కూడా విన్నాం మనం అక్కడ. అవును. ఏమని, పవిత్ర జయరాం వీడు లేకుండా నేను బ్రతకలేను, ఉమ్, నీ కాళ్ళు పట్టుకుంటాను, నువ్వు ఎలా ఉమ్, ఉండమంటే ఉంటాను అంటే. ఒక రిలేషన్ లో ఎవరెంత దిగజారిపోవాలో అంత దిగజారిపోయిన తర్వాత ఆ ఇంకా మూడో వ్యక్తి వాళ్ళ వ్యక్తిత్వాన్ని వాళ్ళైనా కాపాడుకోవాలి. ఉమ్, 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 ఉమ్. పిల్లల శిల్ప అదే కోసమైనా. చేసింది శిల్ప అంటారు. అదే చేసింది. వాళ్ళిద్దరూ దిగజారిపోయారు. ఎందుకంటే ఉమ్, పిల్లల ముందే బెడ్రూమ్ లోకి వెళ్ళడం, అంత లేకపోతే పెద్ద పిల్లలు. తాగడము, పిల్లల కొడుకుతోటి ఒక హీరోయిన్ లా డాన్స్ చేయడం. ఉమ్, అంటే కొన్ని పరిధులు ఉంటాయి ఎవరికైనా కూడా. ఇప్పుడు చేయొచ్చు కాదని అన్నము, స్లీవ్లెస్ వేసుకుని లేదా చిన్న ఫ్రాక్ వేసుకుని కొడుకుతో డాన్స్ వేయడము. మొన్న ఒక సోషల్ యాక్టివిస్ట్ కూడా బాగా తిట్టింది, ఏంటి అసలు ఉమ్, కొడుకు తల్లులు ఈ డాన్స్లు ఏంటి, తల్లులు కూతుర్లు తండ్రులు ఏంటి అది, అవన్నీ అవునండి. డ్యూయెట్లు పాడడం ఉమ్. ఏంటి. ఇప్పుడు అసలు అతను కొడుకో అర్థం కావట్లే, బాయ్ ఫ్రెండ్ అర్థం కావట్లే. ఏమన్నా అంటే మనల్ని తీసుకెళ్లి ట్రోల్ చేస్తున్నారు బాబోయ్. ట్రోల్ చేస్తున్నారు, అవును. అట్లా ఇది చేస్తున్నారు. మొన్న ఒక కేసులో చూసాను, ఉమ్, ఆ అబ్బాయికి 28 years, ఆమెకి 40 years. ఈ ఉమ్, అమ్మాయిని లవ్ చేసి పెళ్లి చేసుకున్నాడు. ఫస్ట్ ప్రెగ్నెంట్ ఉండి వెళ్ళిపోయాడు, మళ్ళీ పెద్ద మనుషులందరూ తీసుకొచ్చారు, మళ్ళీ ప్రెగ్నెంట్ అయింది, మళ్ళీ 2 పిల్లలు. సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ లో నేను చూసాను. యాక్చువల్గా వాళ్ళ మదర్ని చూసి ఆమె పిల్లలు ఏమనుకుని అనుకున్నాను నేను. తీరా ఉమ్. చూస్తే నా మనవలు అమ్మన్నది. ఇంతకీ ఆవిడకి 38 years, ఆ అమ్మాయికి ఇప్పుడు ఆమె కూతురికి 20 years. అబ్బా, అదేంటి? 20 years. అంటే చిన్న ఏజ్ లో చిన్న పెళ్లిళ్ళు ఏజ్ లో అయిపోతాయి కదా. పెళ్ళైపోయి 20 years కూతురికి కి పెళ్ళై మీకు 2 పిల్లలు, మన వాళ్ళు. అతను వెళ్ళిపోయి 40 years ఆమె తోటి ఇలా హక్ చేసుకుని ఫోటో తీసుకుని, ఈమె నా గర్ల్ ఫ్రెండ్, ఈమె లేకపోతే నేను బ్రతకలేను అని తెలుగులో మెసేజ్ పెట్టాడు. ఎవరిని తిడతాం ఇక్కడ? లేడీస్ ని తిడతామా, లేకపోతే సొసైటీలో ఇలా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ నవ్వే డేస్ ఎట్లా అయిపోయిందంటే 50 ఏళ్ళ అమ్మాయిన వచ్చే 50 ఏళ్ళ మీకు తోటి 25, 30 ఏళ్ళ అబ్బాయికి రిలేషన్ ఉందంటే మనం నమ్మం. అంటే ఆ వయసులో ఏముంటది, ఊర్లో వాళ్ళైతే మనవలు కూడా వచ్చేస్తారు, వచ్చేస్తారు. 38 years 40 years మనవలు వచ్చేస్తారు అని అంటాం. కానీ మరి ఎక్కడ ఆ ఇది తేడా వస్తుందో తెలియదు. కానీ రిలేషన్స్ అన్ని, పిల్లలు వద్దంటారు, హస్బెండ్ వద్దంటారు, వయసు వచ్చిన పిల్లలు వాళ్ళు పెరిగిపోయారు, వాళ్ళ పెళ్ళిళ్ళు వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళ బ్రతకలు. నాకంటూ బ్రతకలేదా, నేనంటూ బ్రతకూడదా? ఇన్నాళ్ళు ఏదో బతికేశాను, చిన్నప్పుడే పెళ్లి చేశారు, చిన్నప్పుడే పిల్లలు పుట్టేశారు, నేనేమి ఎంజాయ్ చేయలేదు. నిజమేనండి, ఈ డైలాగ్స్ విన్నాం. నాకు లైఫ్ అంటే ఇప్పుడు తెలిసింది, ఇంకొక 5 ఏళ్ళు బ్రతుకుతాను, లేదా 6 ఏళ్ళు బ్రతుకుతాను, నేను
ఇది చేస్తాను. కొన్ని మానసికమైన అంటే డిస్టర్బెన్సెస్ వల్ల ఉంటారు. కొంతమంది వాంటెడ్లీ చేసే వాళ్ళు కూడా ఉంటారు. ఫైనల్ గా లావణ్యకి మీరు ఏం చెప్తారు? లావణ్యకి నేను ఒకటే చెప్తానండి, చట్టానికి వదిలేసి తన పని తను చేసుకుంటే బెటర్. ఇవన్నీ చేసుకోవడం వల్ల ఆ అబ్బాయి వెనక రాకపోగా ఈ అమ్మాయి ఎక్కువ మానసికంగా డిస్టర్బ్ అవుతుంది. ఎంతైనా ఆడపిల్ల మన పిల్ల. మన పిల్లని మనము వ్యతిరేకించడము, మన పిల్లని మనము బహిష్కరించడం కాకుండా తను ఏంటంటే దీంట్లోంచి బయటపడడానికి ప్రయత్నించాలి. తన వెల్ విషర్స్ ఎవరైనా ఉన్నా కూడా ఏంటంటే ఇవన్నీ మానేసి కేసులు పెట్టింది, కేసులు నడుస్తాయి, ఆ ఇంట్లో ఉన్నది, ఎప్పుడైనా పరిష్కారం అనేది ఇట్స్ టైం బీయింగ్. మనకి ఇప్పటికిప్పుడు అయిపోవాలంటే కాదు. ఎందుకంటే ప్రతి ఒక్క విక్టిమ్ ఏమనుకుంటారంటే మాకు తొందరగా రిజల్ట్ వచ్చేయాలి, మాకు ఫేవర్ గా రావాలని అనుకుంటారు. ప్రతి అడ్వకేట్ కూడా అలా అనుకుంటారు, నేను గెలవాలి, నేను గెలిచి లావణ్య అలాంటి కేసు గెలిచానని రావాలి. కానీ అంతే తొందరగా అయ్యేది కాదు. అంత ఎక్స్పెక్ట్ చేసిన అంత రిజల్ట్ ఎప్పుడు కూడా మనకు రాకపోవచ్చు. కానీ మనం చేసే ప్రయత్నం మనం చేసేసి మనలో మనం కాపాడుకోవడం ముఖ్యం. నేను లావణ్యకి అదే చెప్తాను. రాజ్ తరుణ్ కి మీరిచ్చే మెసేజ్? రాజ్ తరుణ్ కూడా ఏంటంటే ఇట్లా అమ్మాయిల విషయాల్లో వాళ్ళ పేరెంట్స్ కూడా ఎన్నో రకాలుగా కలలు కని వాళ్ళు మా అబ్బాయి హీరో, మేము కష్టపడక్కర్లేదు, మాకు ఒక మంచి పేరు వస్తుందని అనుకున్నారు. ఆ అబ్బాయి కూడా ఏంటంటే ఈ రిలేషన్ ఇలా నడుస్తున్నది వెళ్ళి ఆమె దగ్గర ఉండటం అనేది ఎవరికైనా ఎద్దు పుండి మీద కారం రాసినట్టే ఉంటది లావణ్యకి కూడా. ఇప్పుడు ఒక వైపు నుంచి మనం అనుకుంటున్నాం కానీ ఆ కచ్చి అలాంటి చోట్లే కదా మర్డర్స్ జరిగేవి, అవన్నీ చంపేసేది, చచ్చిపోయేది. ఈ అబ్బాయి కూడా ఆడావిడ ఏమొచ్చేసింది, ఇప్పుడు వెళ్ళిపోయి అమ్మాయి దగ్గర ఉండవలసినంత అవసరం ఏమున్నది? ఇప్పుడు ఇక్కడ ఒక ఇష్యూ నుంచి అందరూ తల పట్టుకుని కూర్చున్నారు తల్లిదండ్రులు, వాళ్ళకే ఇక్కడ సెక్యూరిటీ లేనట్టు అయిపోయింది. మళ్ళీ అంత అవసరమా? ఇప్పుడు ఒక దాంట్లోంచి బయటకు వచ్చి ఇంకో దాంట్లో అబ్బాయిలు చేసేవి కూడా ఉంటాయి, అబ్బాయిలను కూడా సపోర్ట్, ఎవరిని సపోర్ట్ చేయలేము ఇలాంటి దాంట్లో. అలాగని వ్యక్తిగతం అని వదిలేయలేం కదా. అదే అంటే ఎంతమంది ఫాలో అవుతారు హీరో అనేసి. ఇప్పుడు ఏమంటారు, రాజ్ తరుణ్ ఏం చేశారు, పోలీసులు ఏం చేశారు, అడ్వకేట్లు వచ్చి కూర్చుని మాట్లాడారు, వాళ్ళు ఏం చేశారు, ఆ టీవీ వాళ్ళు ఏం చేశారు, చెప్పింది కదా లక్ష్మీ కట్ట గారు. అంటే నేను రాజ్ తరుణ్ సపోర్ట్ చేయట్లేదు. ఏజ్ ఏ విక్టిమ్ లావణ్య చేసే కొన్ని పనులు ఏంటంటే ఆమెకి హార్మ్ఫుల్ గా ఉన్నాయని మనం చెప్తున్నాం తప్పిస్తే, ఆమెకి హార్మ్ఫుల్ గా ఉన్నాయని చెప్తే ఆమెని చెడు అని అనట్లేదు. ఆమె సైకలాజికల్ గా హర్ట్ అయిపోయింది, ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏదైనా కానీ హర్ట్ అయిపోయింది. నా పర్సన్ వాళ్ళు నిన్నటి వరకు నాతో ఉన్న వ్యక్తి ఇప్పుడు ఒక పర్సన్ చనిపోతారు, నిన్నటి వరకు మనతో ఉంటారు, మనకు చాలా ప్రేమైన వాళ్ళు లేరనేది ఏ క్షణమైనా కూడా విపరీతమైన దుఃఖం వస్తుంది. అది నాకు తెలుసు, ఎందుకంటే నా హస్బెండ్ విషయంలో. సో అలాంటి వచ్చినప్పుడు బ్రతుకున్న మనిషి దూరం అయిపోయాడు అని అంటే అది ఇంకా పెయిన్ఫుల్ ఉంటుంది. సో అది ఇప్పుడు ఈమె ఫేస్ చేస్తున్నది. ఆ పెయిన్ వల్ల ఈమె ఇన్ని ప్రాబ్లమ్స్ లో ఇన్వాల్వ్ అవుతుంది. రాజ్ తరుణ్ కూడా కొంత కరెక్ట్ చేసుకోవాల్సిందే. రాజ్ తరుణ్ లాంటి అబ్బాయిలు, రాజ్ తరుణ్ కూడా ఒకటే చెప్పడం ఏంటంటే, ఎప్పుడో ఒక అమ్మాయి మీ వెనకాల పడుతుంది అని అంటే డబ్బు కోసమే అని అనుకోవక్కర్లేదు. అంటే మీరు చూపించిన ప్రేమో, కన్సర్నో, లేకపోతే హ్యాపీనెస్ ఏదైనా కూడా సెన్సిటివ్ గా వదిలించుకోవాల్సిన ఇలాంటి రోడ్డు మీద లాగి ఆ వ్యక్తి ముందే మళ్ళీ కళ్ళకి కనిపించినట్టు మనం ఉంటే ఎవరైనా పానిక్ అవుతారు, ఎవరైనా మ్యాడ్ గా తయారవుతారు, పొడవడమో పొడుచుకోవడమో చేస్తారు. ఇలాంటి రాజ్ తరుణ్ లాంటి అబ్బాయిలు కూడా ఇలాంటివన్నీ సొసైటీకి మీరు కూడా రెస్పాన్సిబిలిటీ ఉన్నారు. సొసైటీకి ఒక అమ్మాయి మానసిక చెడ్డవాళ్ళు అవ్వచ్చు, కానీ 10 మంది అబ్బాయిలతో తిరిగిన అమ్మాయి కూడా ఒక అబ్బాయిని సిరిసరిగా ప్రేమించి అబ్బాయి కోసం చచ్చిపోతానన్నంత లవ్ పెంచుకోవచ్చు. మీరు కూడా దాన్ని ఏంటంటే దాన్ని పిచ్చిదని ముద్రేయడమో, లేకపోతే తాగుబోద్దని ముద్రేయడమో, లేకపోతే ఇలాంటి రకాలుగా అమ్మాయిల క్యారెక్టర్ ని బ్యాడ్ చేయడం కంటే కూడా నలుగురిలో కూర్చుని సెన్సిటివ్ గా వదిలించుకుంటే మంచిది. ఎంత చెడ్డవాళ్ళైనా కొంచెం టైం బీయింగ్ లో వింటారు. ఇప్పుడు లావణ్య కామ్ అయిపోయింది, చార్జ్డ్ అయిపోయింది. ఈ అబ్బాయి అక్కడ దొరకడం వల్లే కదా ఈమె మళ్ళీ ఇది చేసింది. సో అబ్బాయి కూడా అది కరెక్ట్ కాదు. పెళ్లి చేసుకోకుండా ప్రతి అమ్మాయి తోటి పెళ్ళంటే భయం అంటే ఏంటి? ఇప్పుడు రేపు మాల్వి కాకపోతే మళ్ళీ ఇప్పుడు ఏంటి సొసైటీకి ఇస్తున్న మెసేజ్ ఇవ్వడం ఏంటి? ఇంత తొందరగా ఈ అబ్బాయి వెళ్ళిపోయి అక్కడ ఉండడము అంత ఇది లేదా? తల్లిదండ్రులు రోడ్డు మీదకి వచ్చి వాళ్ళు కూడా ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడి కేసులు పెట్టి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇవంతా చేస్తే తల్లిదండ్రులకి ఏమంతా లైఫ్ సెక్యూరిటీ ఇస్తారు వీళ్ళని చెప్పేసి వీళ్ళ కోసం తల్లిదండ్రులు బయటికి రావాలి. హీరోగా ఎంత మంచి పేరు తెచ్చుకుని
ఇప్పుడు స్క్రీన్ మీద హీరోగా ఉంటే కాదు, రియల్ లైఫ్ లో హీరోగా ఉండాలి. అవును వాళ్ళు చేసే పనులు నలుగురికి మంచి జరగాలి. తల్లిదండ్రులను ఫస్ట్ కష్టపెట్టకుండా చూడాలి. ఈ అమ్మాయి అయినా ఆ అబ్బాయి అయినా తల్లిదండ్రులకి రెస్పెక్ట్ ఇవ్వాలి లైఫ్ లో. వాళ్ళని తీసుకొచ్చి రోడ్డు మీద లేసేసి మళ్ళీ ఇంకొక తలనొప్పి వాళ్ళకి, ఇంకొక బాధ వాళ్ళకి. మళ్ళీ మీలాంటి వాళ్ళు మిమ్మల్ని ఫాలో అవుతారు. లావణ్య లాంటి వాళ్ళు ఇలాగే ఉంటారు. సొసైటీ ఏం చేస్తున్నారు యూత్? ఎందుకు ఇలా లైఫ్ ని చేతులారా పాడు చేసుకుంటూ? ఆలోచించండి ప్రతి అబ్బాయి అమ్మాయి. ఒక విషయం చెప్పనా, నిజంగా చెప్పాలంటే లావణ్యకు నాకు ఒక ఛాన్స్ ఇస్తే నాకు ఆమెకి మంచిగా కౌన్సిలింగ్ చేసి ఆమెను మార్చాలనిపిస్తుంది. ఎందుకంటే ఆమె ఒక్కటి కరెక్ట్ గా ఉంటే వాళ్ళ పేరెంట్స్ వీళ్ళ పేరెంట్ రాజధారను అసలు ఏం కావాలి, ఏం కూర్చుని ఏదో సెటిల్ చేసుకోవాలి. కానీ దీనివల్ల కోర్టులు, నేను రియల్ గా చెప్తున్నాను, కోర్టులో మనం ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్ ఇవ్వదు. కోర్టులో మనకు రావాల్సినంత న్యాయం వస్తుంది అనేది మనకి ఎక్కడా లేదు. ఏంటంటే కొంచెం నిజంగానే అమ్మాయికి అన్యాయం చేస్తే కూర్చోబెట్టి రాజధానిని కూడా ఏదైనా సెటిల్ చేస్తే బాగుంటది. ఇష్యూ పెద్ద చేసుకోకుండా, అంటే నేను ఎంకరేజ్ చేయట్లేదు. ఇద్దరిని కూర్చోబెట్టి గొడవ పెట్టుకుని ఇవన్నీ చేసుకుని ఇవన్నీ ఇప్పట్లో తేలేవు కదా, పెద్ద పెద్దగా అయిపోతా ఉంటాయి. కేసుల మీద కేసులు కూర్చుని మాట్లాడుకుంటే అయిపోతుంది. వాళ్ళ అడ్వకేట్ వీళ్ళ అడ్వకేట్ కూర్చుని మాట్లాడుకోవడం, లేకపోతే ఎవరైనా కూర్చుని మాట్లాడడం. ఈ అమ్మాయి ఏంటంటే ఒక ఆడపిల్ల పాడైతే ఎన్ని కుటుంబాలు పాడైతాయి అనేది, ఎంతమంది బాధపడతారు అనేది మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ కి బాధ ఉండదా? అవునవును, ఇద్దరు పేరెంట్స్ కి బాధ ఉంటది. రాజధాని చేస్తున్నది కూడా హీరో అని మనం సపోర్ట్ చేయడం కాదు. ఫస్ట్ ఎవరైనా హ్యూమన్ బీయింగ్, ఫస్ట్ ఎవరైనా సొసైటీకి రెస్పాన్సిబిలిటీ, తర్వాతే వాళ్ళ ప్రొఫెషన్ కి. నిజమే, అవును. ఇప్పుడు వాళ్ళ ప్రైవసీ అంటే వాళ్ళ ఇంట్లో ఉన్నన్ని రోజులు ఎవరు మాట్లాడలేదు కదా. వాళ్ళు ఎప్పుడైతే వచ్చేసి కేసు పెట్టుకోవడమో, అతను మీడియాతో మాట్లాడడం, డ్రగ్ కేసు రావడం, మాల్వి ఎంటర్ అవ్వడం, వ్యక్తిగతంగా ఎవరిని ఇక్కడ బ్లేమ్ చేయట్లేదు. అవును, చేస్తున్న పనులు మీ సెల్ఫ్ రెస్పెక్ట్ కాపాడుకునేటట్టు మీరు చేసుకోండి అని చెప్తున్నాం. సొసైటీకి ఆ మెసేజ్ ఇవ్వండి అని చెప్తున్నాం. ఎన్నో ఫెయిర్స్ పొద్దున్న లేస్తే సాయంకాలానికి ఎన్నో మంది బ్రేకప్లు అయిపోతుంటున్నాయి. ఎంతో మంది కోర్టుకు వస్తున్నారు మాకు మోసం జరిగిందని చెప్పేసి. ఈవెన్ ట్రాన్స్ ఉమెన్స్ కూడా ఇప్పుడు వస్తున్నారు, మమ్మల్ని ఇలా చేస్తున్నారు అని చెప్పి. మొన్న నేను ఒక కేసు కూడా చేశాను, చెప్పాను మీకు. సో ఇలాంటి వాళ్ళు ఎవరికైనా ఒకటే, కానీ ఏంటంటే తప్పు చేసిన వాళ్ళని శిక్షించండి, అంతేగాని దాన్ని మన చేతిలో తీసుకుని అన్ఎక్స్పెక్టెడ్ అన్ఫార్చునేట్ ఏమైనా జరిగిందంటే ఎవరి జీవితానికి ఎవరు జవాబుదారు కాదు, కానీ చట్టానికి న్యాయానికి అందరూ జవాబుదారు. మేము మళ్ళీ నేను లక్ష్మి గారు ఇద్దరం మళ్ళీ చెప్తున్నాము, మాకేమి రాజ్ తరుణ్ ఫ్రెండ్ కాదు, లావణ్య రిలేటివ్ కాదు, అలాగని శేఖర్ భాష ఇంకా క్లోజ్ అదేం కాదు. మేము ఏదైనా ఇష్యూ బేస్డ్ గా డిబేట్ చేస్తాము. ఇప్పుడు మీరందరూ కూడా ఎవరి ఒపీనియన్స్ వాళ్ళు చెప్తున్నారు కదా. లావణ్యని సపోర్ట్ చేసే వాళ్ళు లావణ్యం చేస్తున్నారు, శేఖర్ భాష చేస్తున్నారు, రాజ్ తరుణ్ చేస్తున్నారు. అలా డిఫరెంట్ ఒపీనియన్స్ వస్తాయి. ఇష్యూ బేస్డ్ గా మాత్రమే మేము మాట్లాడతాం. కాదు, తను శేఖర్ భాష వచ్చి కొత్తగా మీడియాలో ఏమీ లేడు. తను ఏంటంటే ఎప్పటి నుంచో నాకు తెలిసినప్పటి నుంచి కూడా FM లో ఉండడము, ఈవెంట్స్ చేయడము, తర్వాత చిన్న చిన్న మూవీస్ లో చేయడం అన్ని చేశాడు. సో ఈ విషయాన్ని రైజ్ చేసి తన బిగ్ బాస్ లోకి వెళ్ళాలంటే అది తన వ్యక్తిగతం, తన ప్రొఫెషనల్. మనం దాన్ని వాడుకుని ఉండొచ్చు. విషయాన్ని ఎవరైనా వాడుకుంటారు సొసైటీలో తెలియకుండానే. దాంట్లో లావణ్య ఒక వెపన్ గా అదే చెప్తున్నాము. ఎవరైనా సరే ఫస్ట్ నుంచి వచ్చిన వాళ్ళు లాస్ట్ వరకు ఎవరు ఉంటారో వాళ్ళే ఆమె ఆత్మీయులు. ఇప్పుడు నేను వచ్చేదే ఉద్ధరిస్తాను అనట్లేదు. ఇష్యూని ఎమికబుల్ గా సెటిల్ చేసుకుంటే ఎవరికైనా మంచిది అని అంటున్నాను నేను. పోలీసులు కూడా ఏం చేస్తారనంటే ఒక అంటే కొంచెం ర్యాష్గా ఉండి ఏదో మట్టి మాట్లాడ మనకెందుకు, మన పని మనం చేసుకుంటే అనుకుంటారు. సో వాళ్ళు అనుకున్న ఇలాంటి కేసుల్లో అస్సలు ఎవరు ఇన్ఫ్లుయెన్స్ కారు. అవును. ఇప్పుడు ఎందుకనంటే ఇది పెద్ద సెన్సేషనల్ గా మీడియాలో అందరూ ఐ కాంటాక్ట్ లో ఉన్న ఇష్యూని వాళ్ళు ఎందుకు వాళ్ళ పర్సనల్ లైఫ్ లో పాడు చేసుకుంటారు. సీరియస్ గా అంటే జెన్యున్ గా డీల్ చేస్తారు. అట్లా ప్రతిదాన్ని మనం పోలీసులను కూడా తప్పు అనుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు బాంబే పోలీసులు ఉన్నారు, వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయిపోతే మరి లావణ్యం కూడా కేసుకు పట్టాలి కదా రూల్ ప్రకారంగా అయితే. కానీ వాళ్ళు ఏం చేస్తారు, ఇది సిల్లీ చిన్నపిల్లలు కొట్లాట మీ ఫ్యామిలీ మీరు చూసుకోండి, దానివల్ల సొసైటీకి నష్టం. ఎన్ని సమస్యలు ఉంటున్నాయండి ఇవన్నీ పెద్దగా. అసలు అందులోనే ముంబై పోలీసులు, బాలీవుడ్ వాళ్ళకి రోజుకి ఎన్ని కేసులు చూస్తూ ఉంటారు. ఈవెన్ హైదరాబాద్ ఒకటేంటంటే ఏ పోలీస్ అయినా కానండి, నేను చూస్తాను యాజ్ ఎ బీయింగ్ అడ్వకేట్, ఏ పోలీస్ అయినా కానీ వాళ్ళు పొద్దున్న లేచి
బయటకు వస్తే ఇంటికి వెళ్ళే వరకు కూడా వాళ్ళకి అది ఛాలెంజింగ్ జాబే, చాలా ఛాలెంజింగ్ జాబే. స్ట్రెస్ఫుల్ గా ఉంటారు ఇలాంటి ఎప్పుడో వాటికి ఇన్ఫ్లుయెన్స్ ఏదైనా అయిపోయినా ఏదైనా అయినా ఒకళ్ళని దృష్టిలో పెట్టుకుని మొత్తం ఆ సిస్టమ్ నే తప్పు పట్టవలసినది. ఇదే పోలీసులు ఈ ఫ్లడ్స్ లో ఎంత వర్క్ చేస్తున్నారు, ఈ హైడ్రా దాంట్లో ఎంత వర్క్ చేస్తున్నారు, లేకపోతే ఏదైనా ఇష్యూస్ జరిగినప్పుడు ఎంత చేస్తారు. ఈవెన్ ఒక పండగ వస్తే వైన్ షాప్ దగ్గర వాళ్ళకి సేఫ్టీ ఏముంటది చెప్పండి? 24 గంటలు కూడా అసలు చిన్న విషయం, సిల్లీ విషయం. ఒక పండగలు వచ్చినప్పుడు, పండగలు దసరా లాంటి పండుగలు వచ్చినప్పుడు వైన్ షాప్ దగ్గర వాళ్ళకి సెక్యూరిటీ ఏముంటది? తాగేసి వెళ్ళినాడు, తాగిన వాళ్ళని డీల్ చేయడం ఎంత కష్టం. ప్రతిదీ కూడా అంత అంత లేదు అక్కడ. అలా అనుకోవాల్సిన అవసరం లేదు. మనం ఎవరికి తోచిందో వాళ్ళు మాట్లాడుకుంటాం కానీ చార్జ్ షీట్ అనేది ఫైల్ చేశారు, అది అడ్మిటెడ్ ఫ్యాక్ట్. ఎందుకంటే ఫస్ట్ డే ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు రాజధాని కూడా చెప్పడం మేము కలిసి ఉన్నాం అనేసి. ఎన్ని రోజులు కలిసి ఉన్నారు కదా. ఇప్పుడు లాయర్ గారు రావడానికైనా ఏంటంటే ఈ కేసులో నెక్స్ట్ ఏం జరగబోతుంది, అసలు లివిన్స్ కి కోర్టు చెప్పేది ఏంటి, లా ఏం చెప్తుంది అని కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వచ్చారు. మన గురించి మనకి ఉపయోగపడుతుంది అని. అంతే, సొసైటీలో జరుగుతున్న అమ్మాయిలు అబ్బాయిల మధ్య జరుగుతున్న ఈ గొడవలు, ఈ చంపడాలు, చంపేసుకోవడాలు, ఈ లవ్ అని పేరు పెట్టుకుని ఇవన్నీ పేరెంట్స్ కి ఇబ్బంది తప్పిస్తే సమాజం లేదండి. అంతకంటే ఏం నేర్చుకునేది కూడా లేదు ఈ ఎపిసోడ్ లో. ఏదో కాసేపు మీకు ఎంటర్టైన్మెంట్ ఏమో, మాకు ఇన్పుట్స్ కావచ్చేమో, అంతేగాని ఎవరు నేర్చుకోవడానికి ఇన్ఫ్లుయెన్స్ అవ్వడానికి అక్కడ ఏం పెద్దగా లేదు కూడా. మనం కూడా అదే ఆలోచించాల్సింది. మేము కూడా ఇష్యూ బేస్డ్ గా మాత్రమే డిబేట్ చేస్తాము. లాయర్ గారు చెప్పినా, నేను చెప్పినా, ఇంకెవరు ఏ ఛానల్ వాళ్ళు చెప్పినా కూడా ఇది ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యి చెప్తాం అంతే. మాకు తెలిసిన మంచి మేము చెప్తున్న మంచి అయితే తీసుకోండి, చెడైతే పక్కన పెట్టేసేయండి. అందరికి అంత మొత్తం ప్రపంచానికి సంబంధించినంత జ్ఞానం అయితే ఉండదు. ఉన్న జ్ఞానాన్ని ఏదో నలుగురికి పంచుదామని చేయడం తప్పిస్తే ఎవరికాళ్ళు టీవీలో స్క్రీన్ మీద రావాలంటే ఎవరికాళ్ళు ఒక ఛానల్ పెట్టేసుకోవచ్చు. కొన్ని రిపీటెడ్ ఛానల్స్ చెప్తే ఎక్కువ మంది చూస్తే ఏమైతుందంటే అది ఫ్యాషన్ అయితే కాదు. ఇలా చెప్పడం అనేది ఒక పబ్లిక్ యూజ్ కోసము, పబ్లిక్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కోసమే చెప్తాము. ఎందుకంటే చాలా కామెంట్స్, చాలా కాల్స్ కూడా వస్తుంటాయి. వాళ్ళకి కూడా యూజ్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ టైం మీతో కాల్స్ నేను ఏర్పాటు చేస్తానండి. ఎందుకంటే ఈ కేసుకి సంబంధించి కూడా చాలా మంది ఈ మధ్య అడిగారు, కొన్ని కాల్స్ పెట్టండి అన్నట్టుగానే. ఇదే అని కాదు, లీగల్ ఎయిడ్ చాలా మందికి అవసరం పడుతుంది లక్ష్మి గారు. ఇలాంటివి మనం ఇంకా ముందు చేద్దాము. థ్యాంక్ యూ లక్ష్మి గారు, ఈ రోజు ఈ టాపిక్ గురించి మాట్లాడడానికి వచ్చారు. థ్యాంక్ యూ. అందరికి కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి, లావణ్య కూడా ఉండాలి, లావణ్య కూడా ఉండాలి, రాజ్ తరుణ్ ఉండాలి, మాల్వి ఉండాలి, శేఖర్ భాష ఉండాలి, మీరందరూ కూడా ఉండాలి. థ్యాంక్ యూ.